అయితే ప్రతి ఒక్కరికి గెలుపు అంటేనే ఇష్టం. గెలుపు అంటే ఇష్టం ఉందా అంటే చేతులు ఎత్తండి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 90% అందరూ కూడా చేతులు ఎత్తారు. అయితే గెలుపుని ఇష్టపడితే గెలుపు వస్తుందా? ఏం చేస్తే గెలుపు వస్తుంది? గెలవటానికి ఏం చేయాలి? ఇదే వర్తమానం. ఈ మాట చెప్పి ఈ వర్తమానం నేను ముగించేస్తాను. వాట్ టు డూ టు గెట్ సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్స్, వాట్ టు డూ టు బికమ్ ఎ కాంకరర్ ఇన్ అవర్ లైఫ్స్, వాట్ టు డూ టు సీ ద విక్టోరియస్ లైఫ్. గెలవటానికి, గెలుపుని చూడటానికి, విజేతగా నిలవటానికి ఏం చెయ్యాలి? చేతులెత్తంగానే గెలుపు ఎవడికి రాదు. ప్రపంచంలో చేయెత్తిన ప్రతోడు గెలవడు. గెలవటానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. అయితే గెలవటం ఇష్టం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తమంటే ఎత్తారు. కానీ ఈ ప్రొసీజర్ తెలిసిన తర్వాత చివరిలో అడుగుతాను, గెలవటానికి ఇష్టం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని. అప్పుడు చూద్దాం ఎంతమంది ఈ ప్రొసీజర్ ద్వారా వెళ్ళటానికి ఇష్టపడతారు. అయితే లలితా జ్యువెలర్స్ గుండాయని చెప్తూ ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, పైసలు ఎవరికి ఊరికే రావు, పైసలు ఎవరికి ఊరికే రావు. అది అందరికి తెలిసిన సత్యమే. గెలుపు కూడా ఎవరికి ఊరికే రాదు. దేవుడు కూడా గెలుపు ఎవరికి ఊరికనే ఇవ్వడు. దానికి కూడా ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రపంచంలో కష్టపడకుండా వచ్చే దేనికి కూడా విలువ ఉండదు. అది డబ్బైనా, అది పైసలైనా, అది ఆస్తైనా, అది బండైనా, అది ఇల్లైనా, అది బట్టలైనా, అది హోదా అయినా, అది విజయమైనా, ఏదైనా సరే ఉచ్చి విలువ ఉండదు. ఇఫ్ యూ సంథింగ్ ఎర్న్ వితౌట్ ఎనీ హార్డ్ వర్క్, యూ కుడ్ నాట్ నో ద వాల్యూ ఫర్ దట్. కష్టం లేకుండా సంపాదించింది ఏది కూడా దాని విలువ నీకు తెలియదు. అందుకే కష్టపడి సంపాదించిన వారికి. కానీ జనరేషన్ మారిపోయింది, టెక్నాలజీ బాగా అప్డేట్ అయింది. ఈరోజు సోషల్ మీడియాలో అన్నీ కూడా ఎలాంటి ప్రచారాలు, ఎలాంటి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయంటే, కష్టపడకుండా 6 ప్యాక్ సంపాదించడం ఎలాగా, కష్టపడకుండా డబ్బు సంపాదించడం ఎలాగా, కష్టపడకుండా బరువు తగ్గడం ఎలాగా, కష్టపడకుండా పరలోకానికి వెళ్ళటం ఎలాగా, కష్టపడకుండా గెలవటం ఎలాగా. ఇవన్నీ పనికిమాలినటువంటి ప్రకటనలు. ఈ ప్రకటనల మీద మీ ఆశను చూపించి ఈ ప్రకటనలు పట్టుకొని గెలవటం ఊరికే వచ్చేస్తుందంటే కష్టపడకుండా 6 ప్యాక్ వస్తుంది, కష్టపడకుండా పైసలు వస్తాయి, కష్టపడకుండా ఇల్లు వస్తుంది, కష్టపడకుండా పేరు వస్తుంది అని వీటి వైపు చాలామంది ఇష్టం చూపిస్తుంటారు. కష్టపడకుండా వచ్చే వాటి మీద ఆడవాడు చెప్తున్నాడు మన ఈ మధ్యకాలంలో, కష్టపడకుండా అంట రాత్రి పడుకునేటప్పుడు రోజు నాకు డబ్బు వచ్చింది, నాకు డబ్బు వచ్చింది, నాకు డబ్బు వచ్చింది, నాకు డబ్బు వచ్చింది అని 100 సార్లు అనేసి పడుకుంటే డబ్బులు వచ్చేస్తాయట. ఇదే కష్టపడకుండా డబ్బులు రావటం. కానీ కష్టపడకుండా ప్రపంచంలో ఏది కూడా రాదు. ఒకవేళ వచ్చి నిలిచినా దానికి విలువ ఉండదు, దానికి అర్హత ఉండదు. అలాంటిది గెలుపు ప్రపంచంలో ఎవరికి ఊరికే రాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఏం గెలవాలి? ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే గెలవాల్సింది ఏంటి? 10వ తరగతిలో గెలవాలి. ఉద్యోగం రావాలంటే ఎందులో గెలవాలి? ఇంటర్వ్యూలో గెలవాలి. పెళ్ళి అవ్వాలంటే ఎందులో గెలవాలి? పెళ్ళి చూపుల్లో గెలవాలి. ఆరోగ్యం కావాలంటే ఎందులో గెలవాలి? హాస్పిటల్ వైద్యంలో గెలవాలి. ఇలా ప్రతిదానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక మెట్టు ఎక్కాలి అంటే కింద మెట్టుని దాటాలి. కింద మెట్టు దాటకుండా నేను ఏ మెట్టు ఎక్కని, నేను ఎగిరిపోయి ఆకాశంలో 5వ అంతస్తులో నిలబడాలి అంటే కుదరదు. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏదో కనుక్కోవాలి. గెలవాలి అంటే గెలుపు ఎవరికి ఊరికే రాదు. గెలవాలి అంటే ఏం చేయాలో తెలుసా? యుద్ధ రంగంలో అడుగు పెట్టి కత్తి చేత పట్టి అడుగు ముందుకేసి శత్రువు మీద కత్తి దూచిన వాడే విజేతగా నిలుస్తాడు తప్ప లేదంటే ఓటమి పాలవుతాడు. లైఫ్ ఇస్ నథింగ్ బట్ వార్ ఫీల్డ్. జీవితం అంటే యుద్ధ రంగం, జీవితం అంటే పోరాటం. ఈ పోరాటంలో గెలవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఊరికే గెలవాలని ఎవరు కూడా కోరుకోకూడదు. కోరుకున్నంత మాత్రాన గెలుపు ఎవరికి కూడా సొంతం కాదు.
అయితే మీ జీవితాల్లో చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు, అదేంటి పాస్టర్ గారు గెలవటం కోసం చెప్తున్నారు మీరు, నా జీవితంలో గెలుపుని మరిచిపోయి చాలా కాలం అయిపోయింది, నా జీవితంలో సరైనటువంటి ఆర్థిక స్థితి స్తోమత లేదు, నా జీవితంలో పూటం కష్టంగా ఉంది, చదువుకోవడం కష్టంగా ఉంది, కట్టడానికి బట్ట వేయటం కష్టంగా ఉంది, ఇంటి అద్దె కట్టడం కష్టంగా ఉంది, ఇల్లు చూస్తే ఎటు చూసిన కరువుతో లేమితో నిండిపోయింది, నా జీవితమే అల్లకల్లోలం కన్నీళ్లతో నిండిపోయింది, నా జీవితంలో గెలుపు ఎలాగ వస్తుంది? హౌ కెన్ ఐ సీ ద సక్సెస్? హౌ కెన్ ఐ బికమ్ ఏ కాంకరర్? హౌ కెన్ ఐ గెట్ సక్సీడ్? అంటే నేను ఎలా గెలవాలి, ఎలా గెలుపుని చూడాలి, ఎలా విజయాన్ని చూడగలను అంటే దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరందరూ కూడా ఆల్రెడీ గెలిచిన వాళ్ళే. యు ఆర్ ఆల్రెడీ ఏ కాంకరర్, యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, నువ్వు గెలిచిన వాడివి, నువ్వు గెలిచిన వాడివి. యు ఆర్ ఆల్రెడీ ఏ కాంకరర్, యు ఆర్ ఆల్రెడీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఇలాగా పక్కన వాళ్ళకి చేయించి, మీకు తెలుగు అర్థం కాబట్టి ఇంగ్లీష్లో చెప్తాను, ఇంగ్లీష్ కూడా అర్థం కాదంటే హిందీలో కూడా చెప్తాను, నాకు వచ్చింది ఆ 3 భాషలే. షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కన వాళ్ళకి, నువ్వు పుట్టింది గెలవటానికి, చెప్పండి మాట, నువ్వు పుట్టింది గెలవటానికి. ఇంకో మాట చెప్పండి, అదే షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు ఆల్రెడీ గెలిచావు. యు ఆర్ ఆల్రెడీ ఏ కాంకరర్. Never think that you are a failure person. నేను ఓడిపోయిన వాడిని, నా జీవితం అయిపోయింది, నా జీవితం ముగిసిపోయింది, నేను ఇక పతనం అయిపోయాను, సర్వనాశనం అయిపోయాను అని మిమ్మల్ని మీరు ఎప్పుడుగా తక్కువ చేసుకొని మిమ్మల్ని మీరు దిగజార్చుకునే స్థితికి వెళ్ళకూడదు. కారణం ఏంటో తెలుసా? మీరు ఆల్రెడీ గెలిచారు. మేము ఎక్కడ గెలిచాం పాస్టర్ గారు? మేము ఎక్కడ గెలిచామండి, ఏదో మీరు చెప్పమన్నారని పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పమంటే చెప్పేసాం అంతే. నిజానికి మేము ఎక్కడ గెలిచాం చెప్పండి చూద్దాం అంటే, నేను చెప్తాను ఒక మాట, మీరు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఈ మైదానంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా గెలిచిన వాళ్ళే. వేదిక మీద ఉన్నోళ్ళు గెలిచిన వాళ్ళే. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నరుడు, మానవుడు, మనుషుడు అని పిలవబడే ప్రతి ఒక్కడు గెలిచిన వారే. ఆల్ ద మ్యాన్ కైండ్ saw the success in their lives. ప్రతి ఒక్క మనుషుడు, సర్వమానవాళి గెలుపుని చూసి విజేతలుగా నిలవబడినటువంటి వాళ్ళే. ద ప్రాబ్లం సమస్య ఏంటో తెలుసా? అయితే వాళ్ళని గెలుపుని మర్చిపోయారు అంతే. దే ఫర్గాట్ దేర్ విక్టరీ. మర్చిపోయిన గెలుపుని జ్ఞాపకం చేస్తే, ఓహో మేము ఇలా గెలిచామా, మేము కూడా అయితే గెలిచిన వాళ్ళమే, మేము కూడా ఎందరినో ఓడించిన వాళ్ళమే అన్న సత్యం మీకు అర్థమవుతుంది. అయితే ఒకసారి ఒక పరుగు పందెం పెట్టారు. ఒక పరుగు పందెం పెడితే క్రీడాకారులందరికీ పరుగు పందెంలో రెడీగా 15 మంది కూర్చున్నారు పరిగెట్టడానికి సిద్ధంగా. పిస్తాల్ పేల్చంగానే ఆ 15 మంది పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అటు ఇటు చూస్తూ ఉంటే నేను వెళ్ళిపోయి నా వెనకాల సోఫాలో కూర్చుండిపోతాను. ఎందుకు నేను మాట్లాడుకోవడం పిచ్చోళ్ళలాగా? కరెక్ట్ 1 గంట సేపు మీ ఫోన్లు పక్కన పెట్టి పక్కన వాళ్ళ ముఖాల చుట్టూ మానేసి కాసేపు నా ముఖం చూడండి. ఈ గంటలో దేవుడు ఏదైనా మీతో మాట్లాడితే ఈ గంట మీ బుర్రకెక్కదు. ఈ గంటలో ఏదో ఒక 5 నిమిషాలు తగులుతుంది. ఆ తగిలినంత మీ బతుకులు మారుతాయి. శ్రద్ధగా, కాన్సన్ట్రేటెడ్గా ఇటు చూడండి, అటు ఇటు తల తిప్పకుండా. ఆ క్రీడాకారులందరికీ పరుగు పందెం పెడితే 15 మందికి వాళ్ళల్లో ఒకడు గడగడ ఉనిగిపోతున్నాడు. అయితే ఎందుకు ఉనిగిపోతున్నాడు? ఇక పరిగెట్టడానికి భయపడుతున్నాడు. అయితే ఆడెవరో తెలుసా? ఆల్రెడీ ఇది వరకు 2 సార్లు అదే పరుగు పందెంలో గెలిచిన వాడు మరలా 3వసారి పాల్గొన్నాడు. వాడి ప్రాబ్లం ఏంటో తెలుసా? పోటీకి వెళ్ళిన ప్రతిసారి కూడా పరిగెట్టడానికి సిద్ధపడే ముందు భయం వస్తుంది. నేను గెలవగలనా, నేను ఓడిపోతానేమో, నేను వీళ్ళతో పోటీ పడలేనేమో, నేను ఈ 14 మందిని ఓడించలేనేమో అన్న చిన్న సందేహం. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటో తెలుసా? హీ షుడ్ రిమైండ్ హిస్ ప్రీవియస్ సక్సెస్. అతను గతంలో గెలిచినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలంతే. అయితే అతని దగ్గరికి మరొక వ్యక్తి వెళ్ళి, అరే బాబు
నువ్వు ఆల్రెడీ ఇది వరకు 2 సార్లు గెలిచావు, నీకు పరుగు పందెము కొత్త కాదు, పరిగెట్టటము కొత్త కాదు, ఓడించటము కొత్త కాదు, గెలవటము కొత్త కాదు. ఎందుకు భయపడుతున్నావు? యు ఆర్ ఆల్రెడీ ఏ కాంకరర్. నువ్వు ఆల్రెడీ గెలిచిన వాడివే. గతంలో 2 సార్లు గెలిచిన గెలుపు నీకు కొత్త కాదు కదా, ఎందుకు భయపడుతున్నావు అంటే వాడికి భూస్థాపించినంత బలం వచ్చేస్తుంది. అవును కదా, నేను ఆల్రెడీ 2 సార్లు గెలిచాను కదా, నేనెందుకు భయపడాలి అని ధైర్యం తెచ్చుకొని ఆ పరుగు పందెం మొదలవ్వంగానే ఆ 14 మంది తోటి ఆ క్రీడాకారులందరినీ ఓడించి మొదటి బహుమానం వీడే సంపాదించుకుంటాడు. మొదటి బహుమానం కారణం ఏంటో తెలుసా? వాడి జ్ఞాపకం చేసాం, అంతే. గెలుపుని జ్ఞాపకం చేసాం. ఇక్కడున్న మీరందరూ కూడా జీవితం అనే పరుగు పందెంలో ఉన్నారు. కాకపోతే నా జీవితం అయిపోయింది, నేను బ్రతకలేను, నేను నా జీవితాన్ని ముందుకు సాగించలేను, నా వల్ల కాదు, నేను నా జీవితంలోకి ఏది సంపాదించలేను, ఏది సంపాదించుకోలేను, ఏది దక్కించుకోలేను అన్న నిస్సహాయతలో, నిస్పృహలో ఆగిపోయి ఉన్నారు. నిరాశలో, కృంగుదల్లో ఆగిపోయి ఉన్నారు. మీకు కావాల్సింది ఏంటో తెలుసా? మీ గెలుపుని జ్ఞాపకం చేయటమే. అందుకే చెప్తున్నాను, మీరు ఆల్రెడీ గెలిచిన వాళ్ళే. ఇప్పుడు చెప్తాను, ఎక్కడ గెలిచారు, ఎలా గెలిచారు, ఎప్పుడు గెలిచారు. వేర్, వెన్, హౌ. ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు, ఎలా గెలిచారు. మనుషులందరూ కూడా ఈ లోకంలో అడుగు పెట్టకముందు, మనుషులు ఈ లోకంలో జన్మించక ముందు, మనుషులకి భూమి మీద ఉనికి రాకముందు మనుషులకి 3 జన్మలు ఉన్నాయి. ఆ మొదటి జన్మ ఎక్కడో తెలుసా? దేవుని యొక్క ఆలోచనలో నువ్వు పుట్టావు, అక్కడ పుట్టావు. మొదటిగా మనుషులందరూ మొదటిగా పుట్టింది దేవుని ఆలోచనలో. రెండవదిగా తల్లి గర్భములో మనుషుడు పుట్టాడు. మూడవదిగా ఈ భూమి మీద మనుషుడు పుట్టాడు. అయితే దేవుడు ఆలోచనలో పుట్టినటువంటి మనుషుణ్ణి దేవుడు తల్లి కడుపులో పెట్టాడు. అయితే తల్లి కడుపులో పడ్డది నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది. వాటిని ఏమంటారంటే కణాలు అంటారు, సెల్స్ అంటారు. ఈ కణాలు, కొన్ని కోట్ల కణాలు ఎప్పుడైతే తల్లి కడుపులో ప్రవేశించారో, ఈ కోట్ల కణాల్లో ప్రతి కణం, ప్రతి ప్రాణం, ప్రతి కణం, ప్రతి మనుష్యుడు. అయితే ఈ కోట్ల కణాల్లో ఉన్నవంటి ఒకరు మాట్లాడారు, అది నేను, అది నువ్వు. ఏమన్నా తెలుసా? అరే, తల్లి గర్భములోకి అక్కడి నుంచి భూమి మీదికి ప్రవేశం ఉండేది ఒకే ఒక్కరికి. మిగిలిన వారందరూ ఓడిపోతారు, రాలిపోతారు. ఆ ఒకే ఒక్కరు ఎవరు అన్నది తేల్చుకోవాలంటే మనం పరుగు పందెం పెట్టుకుందాం, మనం పరిగెడదాము. ఎవరైతే మిగిలిన వారందరినీ ఓడించి తల్లి గర్భంలో అడుగు పెడతారో వాళ్ళు మాత్రమే విజేతగా లోకంలో అడుగు పెట్టగలుగుతారంటే మిగిలిన కోటాను కోట్ల మంది సరే అని అనేశారు. అక్కడ పరుగు పందెం మొదలైంది. ఆ పరుగు పందెంలో నేను ఉన్నాను, ఆ పరుగు పందెంలో మీరు ఉన్నారు. నా తల్లి కడుపులో నేను, మీ తల్లి కడుపులో మీరు. అయితే నాతో పాటు ఉన్న కోట్ల మంది, మీతో పాటు ఉన్న కోట్ల మంది పరిగెట్టడం మొదలు పెడితే 100, 1000, 1,00,000, కోటి మందిని కూడా వెనకేసి క్షేమముగా, విజేతగా తల్లి గర్భములో ప్రవేశించింది నువ్వు, ప్రవేశించింది నేను. కోటాను కోట్ల మందిని ఓడించి విజయ పదములో నడిపించబడి తల్లి గర్భంలో అడుగుపెట్టి విజేతగా తీర్చిదిద్దబడ్డాం. దానికి కారణం ఏంటో తెలుసా? నీ ధైర్యం, నీ స్థైర్యం. తల్లి గర్భంలో అడుగు పెట్టిన తర్వాత 9 మాసాలు పూర్తి చేసుకొని మరలా లోకంలో గెలిచి అడుగు పెట్టాం. దిస్ ఈజ్ ద విక్టరీ యు సా ఇన్ యువర్ మదర్స్ వూంబ్. నీ తల్లి గర్భంలో చూసిన విజయం ఇదే. నీతో పాటున్న కోట్ల మందిని ఓడించావు, కోట్ల మందిలో పరిగెట్టావు, విజేతగా పేరు తెచ్చుకున్నావు, లోకంలో అడుగు పెట్టావు, ఈ రోజుకి సజీవుడిగా ప్రాణాలతో ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? గెలిచింది నువ్వే, అయినప్పటికీ కూడా నిన్ను గెలిపించింది వేరే వారు ఒకరున్నారు. గెలిచింది నువ్వే, నిన్ను గెలిపించింది మాత్రం వేరే. ఆ వేరే ఎవరో తెలుసా? నీ దేవుడు నిన్ను గెలిపించాడు. నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి చెయ్యి పట్టి ముందుకు నడిపి ఓడిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా నిన్ను విజేతగా
లోకంలో భూమి మీద అడుగు పెట్టే వరకు ఆయన సంరక్షణలో, ఆయన కృపలో, ఆయన ప్రేమ కౌగిలిలో నిన్ను భద్రపరిచి లోకానికి తీసుకొచ్చిన వాడు నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. హి గేవ్ యు దట్ విక్టరీ ఇన్ యువర్ మదర్స్ హోమ్. తల్లి గర్భములో నిన్ను గెలిపించిన వాడు ఆయన. తల్లి గర్భంలో నీకు విజేత అనే పిలుపునిచ్చిన వాడు ఆయన. తల్లి గర్భంలో నీకు తోడున్నవాడు ఆయన. తల్లి గర్భంలో వెన్ను తట్టి ప్రోత్సహించింది ఆయన. దేర్ యు ఆర్ ఎ కాంకరర్. నీ తల్లి గర్భంలో నువ్వు ఘనమైన విజయాన్ని చూసావు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 1 John chapter 5 verse 4. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వాక్యం. 1 John chapter 5 verse 4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకముని జయించెదరు. Whoever born of God will see the success over the world. దేవుని మూలముగా పుట్టింది నువ్వే. నా తల్లి గర్భంలో కోటాను కోట్ల మందిని ఓడించి గెలిపించింది నా దేవుడు నన్ను. నా దేవుడు నన్ను గెలిపించాడు. ఐఎమ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నేను నా దేవుని ఆలోచనలో ఉన్నాను, అందుకు నన్ను గెలిపించాడు. నా దేవుని ప్రణాళికలో ఉన్నాను, అందుకు నన్ను గెలిపించాడు. చాలామంది కామెడీగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు పిల్లల కోసం? ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు పిల్లల కోసం? ఈ ప్రశ్న సర్వసాధారణంగా పెళ్ళైనటువంటి నూతన వధూవరులని, దంపతులని అడుగుతూ ఉంటారు. వెన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్, ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? అరే, మనుషులు ప్లాన్ చేసుకుంటే పుట్టేటోడు కాదు పిల్లలు. అమ్మ ప్లాన్ చేస్తే నేను పుట్లా, మా నాన్న ప్లాన్ చేస్తే నేను పుట్లా, నా బంధువులు, నా కుటుంబీకులు ప్లాన్ చేస్తే నేను పుట్లా, నీ కుటుంబ సభ్యులు ఎవడో ప్లాన్ చేస్తే నువ్వు పుట్లా. నువ్వు పుట్టాలి అంటే, ఈ లోకంలో అడుగు పెట్టాలి అంటే, తల్లి గర్భంలో కోటాను కోట్ల మందిని దాటుకొని ఓడించి తల్లి గర్భంలో అడుగుపెట్టి నవమాసాలు పూర్తి చేసుకుని భూమి మీద ప్రవేశపెట్టబడాలి అంటే నిన్ను ప్లాన్ చేయాల్సింది సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. సూర్య చంద్ర నక్షత్రములు నోటి మాట చేత కలుగు చేసిన సృష్టికర్త అయిన ఆ దేవుడు ప్లాన్ చేస్తే నీకు నాకు ఉనికి ఉంటుంది భూమి మీద, ప్రాణం ఉంటుంది భూమి మీద, ఆయుష్ ఊపిరి ఉంటుంది భూమి మీద. గాడ్ హ్యాస్ టు ప్లాన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఆ దేవుడు ప్లాన్ చేయాలి, నిన్నైనా నన్నైనా. చాలామంది అడుగుతుంటారు, ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? ఒక దంపతులకి పెళ్ళే కరెక్ట్గా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత అబ్బాయి తరపు తల్లిదండ్రులు అడుగుతారు, ఏమ్రా ఇంకా పిల్లలు పుట్టలేదే? ఏమి ఇంకా మీకు పిల్లలు పుట్టలేదే? 3వ సంవత్సరం, ఏమి ఇంకా పిల్లలు పుట్టలేదే? ఈ టార్చర్ ఎలా ఉంటుంది తెలుసా? ఆడపిల్లకి మహాభయంకరంగా ఉంటుంది. వాళ్ళు అజ్ఞానములో ఉన్నారు, వాళ్ళకి చదువు లేదని అర్థం. చదువు లేకపోతే పోనీ, దేవుడు అంటే తెలియదని అర్థం, దేవుని ప్రేమ తెలియదని అర్థం, బిడ్డలు ఎవడు ప్లాన్ చేస్తే పుడతారా అన్న సత్యం తెలుసుకోలేదని అర్థం. నువ్వు ప్లాన్ చేస్తే పిల్లలు పుట్టరు. ఒకవేళ అమ్మా నాన్న ప్లాన్ చేస్తే పిల్లలు పుట్టేలాగా ఉంటే, ఈరోజు హాస్పిటల్స్ దగ్గరికి, మెటర్నిటీ వార్డులో హాస్పిటల్స్ చుట్టూ దగ్గరికి వెళ్తే హాస్పిటల్స్లో డాక్టర్స్ని అడిగితే చెప్తారు, పిల్లలు లేక 15 సంవత్సరాలతో బాధపడుతున్న వాళ్ళు, 20 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళై, మాకు ఇంకా పిల్లలు లేరు. ఏం సార్ మీరు ప్లాన్ చేసుకోలేదా? వీ హ్యావ్ ప్లాన్ బట్ వి గాట్ ఫెయిల్యూర్. ప్లాన్ చేసుకున్నాం సార్, కానీ మాకు పిల్లలు పుట్టడంలా. ఎక్కడెక్కడో తిరుగుతున్నాం సార్, కానీ మాకు పిల్లలు పుట్టడంలా. ఏ డాక్టర్ దగ్గరకో ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం సార్, కానీ మాకు పిల్లలు పుట్టడంలా. అరే, పిల్లలు పుట్టాలంటే డాక్టర్స్ ప్లాన్ చేస్తే, తల్లిదండ్రులు ప్లాన్ చేస్తే, భార్యాభర్త ప్లాన్ చేసుకుంటే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టాలంటే ప్లాన్ చేయాల్సింది ఎవరో తెలుసా? ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. నెవర్ ఆస్క్ సచ్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ క్వశ్చన్స్. అలాంటి పనికి మాలిన ప్రశ్నల్ని ఎప్పుడు కూడా ఎవరిని అడగకూడదు. పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది అంటే దట్స్ డిలే ఆఫ్ గాడ్. అది దేవుడి ఆలస్యం, భార్య ఆలస్యం కాదు, నీ కోడల ఆలస్యం కాదు, నీ కొడుకు చేస్తున్న ఆలస్యం కాదు.
దేవుడు చేస్తున్నా దమ్ము ధైర్యం సత్తా ఏమైనా ఉంటే మోకరించి, అత్తలు మామలు మోకరించి, ప్రభువా నా కొడుకుకి నా కోడలికి ఇంకా ఎందుకయ్యా నువ్వు పిల్లల్ని ప్లాన్ చేయలా, నువ్వు ప్లాన్ చేయలా అని దేవుణ్ణి అడగండి. దమ్ముంటే మీ ప్రార్థన దేవుడు వింటాడన్న విశ్వాసం కనుక మీకుంటే మీరు అడగాల్సింది కొడుకుని కోడల్ని కాదు. అడిగి వాళ్ళని హేళన చేయకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు, చదువులేని మూర్ఖుల్లాగా వాళ్ళని బాధ పెట్టకూడదు. నీకు ధైర్యమే కనుక, విశ్వాసమే కనుక, భక్తే కనుక ఉంటే దేవుణ్ణి అడుగు. అత్తమామలకు చెప్తున్నా, దేవుణ్ణి అడగండి. నా కోడలికి ఎందుకు ప్రభువా ఇంకా నువ్వు బిడ్డలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నావు అని అత్తామామల్ని అడగాలి. ఆడపిల్లని బాధ పెట్టకూడదు. ఈరోజు చాలా కుటుంబాల్లో, పల్లెటూళ్ళలో, గ్రామాల్లో పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి పిల్లలు పుట్టకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసి దీనికి పిల్లలు పుట్టలే ఇంకో పెళ్లి చేసుకోరా అనే అత్తమామలు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇది గొడ్రాలు, దీనికి పిల్లలు పుట్టలేదు, నువ్వు ఇంకొక దాన్ని చూసుకుని చేసుకో అని చెప్పే తల్లిదండ్రులు మగపిల్లడికి ఎంతమంది లేరు తెలుసా? వాళ్ళకి ఏం లేదు తెలుసా? దేవుని భయం లేదు, ఇంకిత జ్ఞానం లేదు. దే డోంట్ హ్యావ్ బిబ్లికల్ నాలెడ్జ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క తెలివి వాళ్ళకి లేదని అర్థం. బైబిల్ చదివి చస్తే తెలుస్తాయి ఇవన్నీ. ఆడపిల్లని బాధ పెట్టద్దు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఒక ఇంటికి వచ్చిన కోడళ్ళే. మీకు దేవుడు పిల్లల్ని ఇచ్చారు, మీకు వచ్చిన కోడలికి ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేసినోడిని అడగాలి తప్ప మనదేముంది? నాకు బిడ్డలు పుట్టాలంటే అభినయ దర్శనం చేతుల్లో ఉండదు, దేవుడి చేతుల్లో ఉంటుంది. ఎంత కోటీశ్వరుడైనా సరే పిల్లలు ప్లాన్ చేసుకుంటే కాదు, దేవుడు ప్లాన్ చేస్తే. చాలామంది అమ్మా నాన్నలు బిడ్డల్ని ఇలా మాట్లాడుతుంటారు పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినప్పుడు, లేదా ఇంకొక సందర్భాల్లో. ఏమన్నా తెలుసా? అనవసరంగా పుట్టావురా నువ్వు, ఇంకొకరు అక్కతో ఆపేసుకుంటే బాగుండేది, ఒక తమ్ముడితో ఆపేసుకుంటే బాగుండేది, అనవసరంగా కన్నావు నిన్ను మూడోవాన్ని, అనవసరంగా కన్నావు నిన్ను మూడోదాన్ని, ఇద్దరితో. ఎవడ్రా నువ్వు ఆపుకోవడానికి? హూ ఆర్ యూ టు స్టాప్ దేర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్? ఆ బిడ్డ యొక్క జీవనాన్ని, జననాన్ని ఆపటానికి నువ్వెవరు? నీ చేతుల్లో ఏం లేదు, శూన్యం తప్ప. ఏ బిడ్డ జీవితం వ్యర్థం కాదు. పుట్టిన ఏ ఒక్కడు పొరపాటున పుట్టినవాడు కాదు. యువర్ సన్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, యువర్ డాటర్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. అనుకోకుండా పుట్టినోళ్ళు కాదు ఎవరు కూడా, అనుకోకుండా జన్మించిన వాళ్ళు కాదు ఎవరో కూడా. దేవుడు అనుకొని, దేవుడి ప్రణాళికలో ఉండి, దేవుని ఏర్పాట్లో ఉండి, దేవుడి చిత్తంలో ఉంటేనే ఒక ప్రాణం ఈ భూమి మీద అడుగు పెడుతుంది. నెవర్ స్పీక్ సచ్ కైండ్ ఆఫ్ నెగటివ్ వర్డ్స్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు మాటలు మాట్లాడు. అనవసరంగా కన్నాము, పనికి రాకుండా ఉన్నావు, పనికి రాకుండా బతుకుతున్నావు. ఈ భూమి మీద ఒకడు ఇంకా ప్రాణంతో ఉండి ఊపిరిని పీలుస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? తల్లి గర్భములో దేవుడు అమర్చిన వాడు ఒక ప్రణాళికతో అమర్చబడ్డాడు. ఈ భూమి మీదకి దేవుడు వాడిని తీసుకొని వచ్చాడంటే దేవుడికి వాడితో పని ఉంది, దేవుడికి వాడితో పని ఉంది అని అర్థం. అమ్మా నాన్నలైన మీకు లేకపోవచ్చు, మీ కొడుకుతో పని, మీ కూతురుతో పని. అనవసరంగా పుట్టావు అని మీరు మాట్లాడతారు. మీ బిడ్డలు మీకు అనవసరమేమో, కానీ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, ఎప్పుడు పొరపాటు చేయడు. తల్లి గర్భములో బిడ్డని అమర్చిన దేవుడు పొరపాటుగా, అనుకోకుండా, మిస్ అయిపోయి, జారిపోయి అమర్చలా, ఒక ఉద్దేశంలో అమర్చాడు. అభినయ దర్శన్ అనే నన్ను నా తల్లి గర్భంలో దేవుడు అమర్చేప్పుడే తెలుసు, రానున్న రోజుల్లో వీన్ని ఒక సేవకునిగా నేను తీర్చిదిద్దుతాను, దైవజనుడిగా, సువార్థికుడిగా తీర్చిదిద్దుతాను, అనేకులకు ఆశీర్వాదముగా మారుస్తున్నాను, నశించిపోయే ప్రజలకు సువార్త ప్రకటించడానికి ఒక ఆయుధములాగా నేను వాడుకుంటాను. ఇది నా దేవుడు నా తల్లి గర్భంలో నన్ను పిండముగా పెట్టినప్పుడే చేసినటువంటి ఆలోచన. మా అమ్మకు తెలీదు, మా నాన్నకు తెలీదు, నాతో కుటుంబ సభ్యులకి, నా తోబుట్టువులకి తెలీదు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో. 26 సంవత్సరాల వరకు పనికి రాని వెధవలాగా బతికాను నేను.
31 సంవత్సరం వరకు సినిమా ప్రపంచంలో బతికాను నేను. ఈ జీవితం సినిమాకి అంకితం అనుకున్నాను నేను. నా తల్లిదండ్రులు, నా కుటుంబీకులు అందరూ కూడా ఏడ్చి విలవిలలాడిపోయారు. ఏంటి వీడి బ్రతుకు అనవసరమైపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది అని. కానీ నా దేవుడు మాత్రం ఎప్పుడు నన్ను వ్యర్థమైన వాడని మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో నన్ను అమర్చిన ఆ రోజునే తెలుసు, తగిన సమయమందు నన్ను ఆయన పాత్రగా మలుచుకుంటాడని, సువార్థికునిగా నన్ను నిలబెట్టబోతాడని, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నా చేతిలో పెట్టి ఈ సువార్తని నశించిపోతున్న వాళ్ళకు ప్రకటించడానికి నన్ను వాడుకుంటాడని. టైం వచ్చింది. నా దేవుడు నా పుట్టుకలో దాచి ఉంచిన రహస్యాన్ని బయలుపరిచి రుజువుపరిచాడు. కాబట్టే అభినయ దర్శనని నేను ఈరోజు మీ ఎదుట నిలబడి నా దేవుని యొక్క పనిని ప్రకటిస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. ఏ బిడ్డ వ్యర్థమైన వాడు కాదు, ఏ కన్న బిడ్డ పనికి రానివాడు కాదు. అది దేవుని ప్రణాళిక. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? లోకముని జయిస్తారు. ఎవ్రీవన్ who ever born of God will see the great success in this world. ఈ లోకంలో ప్రతి ఒక్కరు పుట్టిన వాళ్ళందరూ దేవుడి ద్వారా పుట్టిన వాళ్ళే. అది మీ ఊరోళ్ళైనా, పక్క ఊరోడైనా, పక్క దేశస్థుడైనా, పక్క రాష్ట్రమోడైనా, ఒక ప్రాణం కలిగి భూమి మీద ఉన్నాడంటే వాడి పట్ల దేవుని యొక్క ప్రణాళిక, వాడికి దేవుడితో పని ఉంది అని అర్థం. మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సార్, నా బ్రతుకులో సరైనటువంటి స్థితిగతులు లేవు, నా బ్రతుకులో పోషించబడటమే కష్టంగా ఉంది, తినటానికి తాగటానికే కష్టంగా ఉంది, రేపు గడవటం కూడా నా జీవితంలో కష్టంగా ఉన్నా. నా జీవితంలో గెలుపు కోసం మాట్లాడుతున్నారు, గెలుపుని మరిచిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి అని మీరు మాట్లాడితే అపవాది మీకు కల్పించే అపోహ ఏంటో తెలుసా? మీకు కల్పించే ఫోబియా ఏంటో తెలుసా? ఐ యామ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, నేను ఓడిపోయిన వాణ్ణి అన్న ఆలోచన మీలో పెట్టేది దేవుడు కాదు, అపవాది. మీ బుర్రల్ని వాడు వాడుకుంటాడు. ఎందుకో తెలుసా? మీ ఆలోచనలు వాడు స్వాధీనపరుచుకుంటాడు. ఎందుకో తెలుసా? నేను భూమి మీద నుంచి లేకుండా పతనం చేసి నిన్ను మరణానికి అప్పచెప్పడానికి వాడు చేసే యత్నాలు అన్నీ ఇన్ని కావో. ఓడిపోయాను అనుకుంటున్న అనేకులు ఈ లోకాన్ని విడిచి మట్టిలో చేరిపోతున్నారు. దానికి పేరే ఆత్మహత్య, సూసైడ్స్. మెనీ ఆఫ్ ద పీపుల్, యంగ్స్టర్స్, చిల్డ్రన్, లేడీస్, జెంట్స్, మెనీ big people committing suicides. They are living their lives, they are dropping their lives in between. మధ్యలో అర్ధాంతరంగా బ్రతుకుల్ని ఆపేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను ఓడిపోయాను, ఐఎమ్ ఎ ఫెయిల్యూర్, నేను ఓడిపోయాను. అరే, దేవుడు డిజైన్ చేసి నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది బ్రతకమని పంపిస్తే బ్రతకటం చేతకాక ఓడిపోయాను అని ఆ అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలో ఆపేస్తే ఆ దేవుడికి ఎంత వేదన ఉంటుందో తెలుసా? ఆ దేవుడికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఆ దేవుడికి ఎంత కోపం వస్తుందో తెలుసా? ఆయన నీ యందు పెట్టిన ప్రణాళిక నెరవేర్చబడక మునిపే తొందరపడి చేసే పని ఏంటో తెలుసా? మీరు ఆత్మహత్య. బ్రతుకో. ఎప్పటి వరకు బ్రతకాలో తెలుసా? నీకు చావు వచ్చే వరకు బ్రతుకు. మరణం వచ్చి నీ ఇంటి తలుపు నిలబడి పిలిచే వరకు బ్రతుకు. ఊపిరి ఆగే వరకు బ్రతుకు. పెట్టెలో నిన్ను పెట్టే క్షణం వరకు బ్రతుకు. ఈ ప్రాణం ఇచ్చిన దేవుడే ప్రాణాన్ని ఇస్తావా అని అడిగే ఆ రోజు వరకు బ్రతుకు. పిరికోళ్ళగా భయపడి చచ్చిపోకో. యు ఆర్ ఇన్ ద వార్ ఫీల్డ్. యుద్ధ రంగంలో అడుగు పెట్టిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? కత్తి పడతాడు, ఒక చేతిలో డాలు పడతాడు. యుద్ధ రంగంలో అడుగు పెట్టిన తర్వాత ముందున్నది ఎంతటి ఘనమైన శత్రువు అయినా సరే వాడి మీదికి కత్తి దూసే ప్రయత్నం చేస్తాడు. బలమైన వాడు వచ్చినా సరే కత్తి దూసే ప్రయత్నం చేస్తాడు. ముందుకెళ్తూనే ఉంటాడు తప్ప వెనకడుగు వేయడం. అమ్మో, నేను ఉద్యమం చేయలేను, అమ్మ వీడిని నేను చంపలేను, అమ్మ నా వల్ల కాదు, వెనకడుగు వేస్తే ఆ క్షణమే ఆ యుద్ధ వీరుడు చచ్చిపోయాడని అర్థం.
వాడు ప్రాణాలతో ఉంటాడో నిర్జీవంగా అంతే, చచ్చిన వాడితో సమానం. యుద్ధంలో అడుగుపెట్టి వెనుతిరిగిన వాడు చచ్చిన వాడితో ఓడిన వాడితో సమానం. అదే యుద్ధరంగంలో కత్తి పట్టి ముందుకు శత్రువు మీద దూసుకొని వెళ్ళిపోయి అదే శత్రువు చేతిలో చచ్చిపోతే ఆ చచ్చిపోయినటువంటి ఆ యుద్ధ వీరుడు గెలిచిన వాడితో సమానం, గెలిచిన వాడితో సమానం. కారణం ఏంటో తెలుసా? చివరి క్షణం వరకు పోరాడే ప్రయత్నం చేశాడు, చివరి నిమిషం వరకు పోరాడుతూనే ఉన్నాడు, చివరి క్షణం వరకు వెనుతిరగలేదు, వెనకడుగు వేయలేదు, ముందుకు దూసిన కత్తిని వారిలో పెట్టలేదు. క్రైస్తవుడు కూడా అంతే. ఈ లోకంలో వచ్చావు, జీవితం అనే యుద్ధ రంగంలో అడుగు పెట్టావు, అయితే పోరాడు లేదా చచ్చిపో. యుద్ధంలో అంతే తప్ప ఓడిపోతానేమో అని వెనకడుగు వేసామంటే దట్స్ యువర్ ఫెయిల్యూర్. ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో క్రైస్తవులు లేరా? మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ దేర్ ఇన్ సూసైడ్స్ లిస్ట్. ఎందరో క్రైస్తవులు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్యలో. కారణం భయం, కారణం పిరికితనం, కారణం నేను సాగలేనేమో, నేను వెళ్ళలేనేమో, నేను దక్కించుకోలేనేమో, నా వల్ల కాదేమో అన్నటువంటి అపవాది మీ ఆలోచనలో పెట్టి మిమ్మల్ని పతనం చేసి మిమ్మల్ని మరణానికి అప్పచెప్తున్నారు. దేవుడు కలిగినటువంటి ఆలోచన మీరు నిష్కారణంగా మధ్యలో దాన్ని బ్రేక్ చేసేసి మరణమైపోతున్నారు. ఇందులో ఉన్నటువంటి కేటగిరీస్ కొన్ని ఉంటాయి. అయితే భారతదేశం ఆత్మహత్యల విషయంలో ఎన్నో స్థానంలో ఉంది తెలుసా? ఈ ప్రపంచంలో 256 దేశాలు ఉంటే 256 దేశాల్లో భారతదేశం ఆత్మహత్యలు చేసుకునే లిస్టులో ఎక్కడుందో తెలుసా? 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో ఉంది. అంత భయంకరమైనటువంటి ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయి? భారతదేశంలో. భారతదేశంలో కూడా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎవరో తెలుసా? క్రైస్తవులే, క్రీస్తు నెరిగిన వాళ్ళే, క్రీస్తును ధరించిన వాళ్ళే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే, క్రీస్తు కొరకు బ్రతుకుతామన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళే, క్రీస్తుని ఘనపరిచి మహిమపరిచి ఆరాధించిన వాళ్ళే. జీవితం అనే బండిని లాగలేక, సముద్రం అనే లోకంలో ఈదలేక, బ్రతుకు బండిని ఈడ్చలేక మధ్యలో ఆగిపోతున్నారు. కారణం దేవుడు నాకు బ్రతుకునిచ్చాడు, బ్రతుకున్నంత వరకు బ్రతకాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మరణమైపోతున్నారు. ఎందరో చిన్నపిల్లలు మొదలు పెడితే 10వ తరగతి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత రీసెంట్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత రీసెంట్గా 10వ తరగతి ఫలితాలు వచ్చినాక 1100 మంది చిన్నపిల్లలు చనిపోయారు. 10th క్లాస్ పిల్లలు, 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు 1100 మంది చచ్చిపోయారు. కారణం సూసైడ్స్. కారణం ఏంటో తెలుసా? తప్పెవరిదో తెలుసా? ఫెయిల్ అయ్యామని చనిపోయారు. వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫెయిల్ అవటం కాదు. ప్రధాన కారణం ఏంటో తెలుసా? వారు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే చదువే జీవితం అని నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? చదువే జీవితం. ఎప్పుడైతే చదువులో విఫలమైపోయారో, ఫెయిల్ అయిపోయారో, మరుక్షణమే నా జీవితం అయిపోయింది అని ఏం చేస్తున్నారు? మరణం అయిపోతున్నారు. ఎవరి దగ్గర ఒక పుస్తకం ఉందా? ఓ పుస్తకం ఉంటే ఇస్తారా? ఓ 2-3 కాగితాలు చింపేస్తాను, అయినా పర్లేదు అనుకుంటేనే ఇవ్వండి. ఎవరి దగ్గర ఒక పుస్తకం ఉంటే ఇవ్వండి, 2-3 కాగితాలు చించేస్తాను. ఇదేంటో తెలుసా? యు నో వాట్ ఈస్ దిస్? ఇదేంటి? ఇది పుస్తకం కాదు, ఇది జీవితం. ఇట్స్ నాట్ ఎ బుక్, ఇట్స్ అ లైఫ్ బుక్. జీవితం అనే పుస్తకం. ఈ జీవితం అనే పుస్తకంలో 100 కాగితాలు ఉంటాయి, 100 కాగితాలు ఉన్నాయి. ఈ 100 కాగితాల జీవితంలో చదువు అనేది ఒక కాగితం.
ఈ 100 కాగితాల పుస్తకంలో 100 కాగితాల జీవితం అనే పుస్తకంలో చదువు అనేది ఒక కాగితం. అయితే చాలామంది అమ్మా నాన్నలు బిడ్డలకు నేర్పించేది ఏంటో తెలుసా? నువ్వు చదువుకోవటానికే పుట్టావురా, నువ్వు పాస్ అవ్వటానికే పుట్టావురా, చదువే ప్రపంచంరా, చదువే లోకంరా, చదువే జీవితంరా, చదువు 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 అని వాళ్ళని రుద్ది 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 బలవంతం చేసి 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 వాడు చివరిగా ఏ 10వ తరగతో ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలు రాయటానికి వెళ్ళాక అమ్మాయో అబ్బాయో రాసిన తర్వాత ఫలితాలు వచ్చాక విఫలమైపోయాడు, పరీక్షల్లో తప్పేశాడు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని తెలిస్తే మరుక్షణం జరిగే విపత్తు ఏంటో తెలుసా? ఓహో, జీవితమే చదువని నేర్పించింది మా అమ్మ, చదువే ప్రపంచం లోకమని నేర్పించింది మా అమ్మ, చదువు లేకపోతే దేనికి పనికిరావని నేర్పించింది మా అమ్మ. ఈరోజు నేను పరీక్షల్లో తప్పేశాను అంటే నా జీవితంలో చదువు పోయింది. చదువు పోయిందంటే జీవితం పోయినట్టే లెక్క. కాబట్టి జీవితంలో ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో 100 కాగితాలనే జీవితం అనే పుస్తకంలోంచి చదువు పోయింది, మిగిలిందేంటి? చదువుని చింపి పడేస్తే మిగిలిందేంటి? ఇంకా 99 కాగితాలు ఉన్నాయి. కానీ ఆ ఇంకిత జ్ఞానం లేకుండా ఈ పుస్తకం అనే జీవితం అంతా చదువే నిండిపోయింది అన్నట్టుగా కాగితం ఒకటి చినిగిపోతే, చదువు అన్న కాగితం ఒకటి చిరిగిపోతే మిగిలిన 99 కాగితాలని కూడా పెట్రోల్ వేసి తగలెట్టేసే వాళ్ళని ఏమంటారు? ఒక్క కాగితం పోయిందని మిగిలిన 99 కాగితాలు కూడా తగలెట్టేస్తున్నారు చాలామంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, చదువు జీవితం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైఫ్, ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. చదువు జీవితం కాదు, చదువు జీవితంలో ఒక్క భాగం మాత్రమే. 10వ తరగతి ఫెయిల్ అయ్యారని 1100 మంది పిల్లలు చచ్చిపోతే దానికి కారణం ఎవరో తెలుసా? కన్న తల్లిదండ్రులు కారణం. వాడికి చదువే జీవితం అని నేర్పిస్తే ఆ చదువు పోయిందని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని, రైళ్ళ కింద పడి, పురుగుల మందు తాగి, ఉరేసుకొని చచ్చిపోతున్నారు భయంకరంగా. కారణం చదువు జీవితం అని నేర్చుకున్నారు వాళ్ళు. జీవితం అంటే ఏంటి సార్? వాట్ ఈస్ లైఫ్? జీవితం అంటే ఏంటి? జీవితం అంటే అర్థం తెలియదు మీకు. మీరు దేన్ని పడితే దాన్ని జీవితం అని నేర్పించేస్తారు మీ పిల్లలకి. అభినయ దర్శనం నా జీవితంలో చదువే జీవితం అని కనుక మా అమ్మ నేర్పించుంటే, చదువే జీవితం అని నేర్పించుంటే 3 సార్లు ఆత్మహత్య చేసుకుని 3 సార్లు చచ్చిపోయి ఉండాలి నేను ఈ పాటికి. కారణం ఏంటి తెలుసా? 10వ తరగతిలో 3 సార్లు ఫెయిల్ అయ్యాను నేను. 10వ తరగతిలో 3 సార్లు ఫెయిల్ అయ్యాను నేను. మరి నేను చచ్చిపోలేదే? పొడిస్తే అక్షరం వచ్చేది కాదు నాకు, మరి నేను చచ్చిపోలేదే? కారణం ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు నాకు చదువే జీవితం అని నేర్పలా. దేవుడు రాసి ఉంచింది జీవితం ఉంది బాబు. నువ్వు బ్రతుకు దినములన్నిటిలో తగిన సమయమందు నీ జీవితంలో ఆయన చేసుకున్న చిత్తాన్ని నెరవేరుస్తాడు. దాని కొరకు బ్రతుకో అని నేర్పించాలి తల్లిదండ్రుల బిడ్డలకి. అందుకు నేను 10వ తరగతిలో ఫెయిల్ అయినా చచ్చిపోలేదే, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా చచ్చిపోలేదే. ఇంటర్మీడియట్ 7 కాలేజీలో చదివాను నేను. ఏ కాలేజీకి వెళ్ళినా టీసీ ఇచ్చి పంపించేసేటోళ్ళు నాకు. అంత భయంకరమైనటువంటి మేధావిని, మరి చచ్చిపోలేదే. ఈరోజు దేవుడు నన్ను ఏం చేశాడు? అరే నీకు చదువు రాదు, నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయ్యావు, నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యావు అని దేవుడు నన్ను వాడుకోకుండా పక్కన పడేశాడా? వాడుకుంటున్నాడు కదా, అభిషేకించాడు కదా, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నన్ను మార్చాడు కదా, లక్షలాది మందికి నన్ను దీవెనగా నిలబెట్టాడు కదా. నా బ్రతుకుని ఈరోజు అనేకులకు మాదిరిగా నిలబెడుతున్నాడు కదా. కారణం నా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే వరకు నా జీవితంలో నేను ఎదురు చూడటం నేర్చుకున్నాను. చదువు జీవితం అని నేను నేర్చుకోవాలా. ఒక్క కాగితం పోయినంత మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డలు చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు, చదువు వాళ్ళకి ఎక్కకపోవచ్చు. దేవుడు మరొక దాంట్లో వారిని బ్రతికించబోతున్నాడు, ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు అని అర్థం. మిగిలిన 99 కాగితాలు ఉన్నాయి చదువుపోయాక. ఏ కాగితంలో దేవుడు వారిని హెచ్చిస్తాడో తెలీదు. 99 కాగితాల్లో ఏ కాగితంలో దేవుడు వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాడో తెలీదు. యూ డోంట్ నో ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్స్. నీ బిడ్డల భవిష్యత్తు నీకు తెలీదు. నెక్స్ట్ కేటగిరీ ప్రేమికులు, యవనస్తులు. ఈ పనికి మాలిన ఎదవలకి ప్రేమ అంటే అర్థం తెలీదు, ప్రేమ కోసం చచ్చిపోవటం, లవ్ ఫెయిల్యూర్స్. అమ్మా
మీ బిడ్డలు జాగ్రత్త, మీ ఆడపిల్లలు జాగ్రత్త, మీ అబ్బాయిలు జాగ్రత్త. కారణం ఏంటో తెలుసా? ఈరోజు ప్రేమ పేరిట చాలామంది ఉరులేసుకొని రైళ్ళ కింద పడి ఫ్యాన్లకు తాడేసుకొని చచ్చిపోతున్నారు. కారణం లవ్ ఫెయిల్యూర్. అసలు మీకు ప్రేమ అంటే అర్థం తెలీదు. యూ డోంట్ నో ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎ లవ్. యూ కెనాట్ డిస్క్రైబ్ ద లవ్. ప్రేమని వివరించలో ప్రేమకు అర్థం తెలియదు. నువ్వు ప్రేమ కోసం చచ్చిపోతే చాలా కామెడీగా ఉంటుంది. పార్కులు చుట్టూ తిరిగేసి దానికి పెట్టుకున్న పేరు ప్రేమ. ఓయో లాడ్జ్లో రూములు బుక్ చేసుకుని పనికి మాలిన వెధవలు దానికి పెట్టుకున్న పేరు ప్రేమ. అమ్మా నాన్నలకు తెలియకుండా సినిమా థియేటర్లకి, తుప్పల్లోకి, ఎడారుల్లోకి వెళ్ళిపోయి దానికి వీళ్ళు పెట్టుకున్న పేరు ప్రేమ. ఇస్ ఇట్ లవ్? అది ప్రేమ? అది వ్యామోహం, అది కామం, అది కొవ్వు అంటారు దాన్ని. అది ప్రేమ కాదు. దట్స్ నాట్ లవ్. ఆ ప్రేమకు మరలా ఆత్మహత్యలు చేసుకోవటం. ఏ అంటే అమ్మ ఒప్పుకోలేదు, ఏ అంటే నాన్న ఒప్పుకోలేదు, ఏ అంటే పెద్దోళ్ళు ఒప్పుకోలేదు, ఏ అంటే మా కులబస్తులు ఒప్పుకోలేదు, ఏ అంటే మా ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు. దీనికోసం మరలా చచ్చిపోవటం. ఒక వ్యక్తి నీ జీవితంలోంచి వెళ్ళిపోయాడంటే, వాడు మోసం చేశాడంటే దానికి కారణం మోసం చేసిన వాడు కాదు. వాడు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే ప్రపంచంలో ఒక వ్యక్తి మోసపోయాడు అంటే మోసపోయిన వాడిదే తప్పు, మోసం చేసిన వాడిది తప్పు కాదు. మోసపోతున్నావు అంటే నీ అమాయకత్వం, నీ తెలివి తక్కువతనం. చాలామంది ప్రపంచంలో ఇలాగే మోసపోయి ప్రేమల్లో అమ్మాయిలు జాగ్రత్త, మగాళ్ళు చెప్పే మాటల్ని నమ్మి వాళ్ళ మాయ మాటలకి నమ్మేసి వాడు వేసే కుక్క బిస్కెట్కి పడిపోయి ఒకే ఒక బిస్కెట్ బైకెక్కేస్తారు. వాడితో లేచిపోవటం, వాడితో వెళ్ళిపోవటం. వాడు కరెక్ట్ 2 నెలల తర్వాత 3వ నెలల అడ్రస్ ఉంటాడు. ఇంకా అటు ఇంటికి రాలేక, అటు వాడు లేక, ఆడపిల్ల ఒంటరిగా బ్రతకలేక ఏ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. కారణం లవ్ ఫెయిల్యూర్. అమ్మా, అబ్బాయిలను నమ్మేటప్పుడు జాగ్రత్త. ఎలాంటి వాళ్ళని ఇష్టపడుతున్నాం, ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తున్నాం, ఇది సరైనదేనా, నా జీవితం బాగుంటుంది బాగుంది, ఇవన్నీ చూసుకొని దిగాలి. అమ్మాయిలు ఏం తక్కువ కాదు. అబ్బాయిల్ని వాడుకొని అబ్బాయిల్ని ఆత్మహత్యలకు గురి చేసే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు సొసైటీలో అబ్బాయిలు కూడా ఉరిలేసుకొని చచ్చిపోతున్నారు. ఏమంటే నన్ను ప్రేమించిందన్నా, చివరి వరకు ప్రేమించి మా అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది. సిగ్గుండేకర్లా. నీకు నిజంగా మీ అమ్మ నాన్న మీద గౌరవం, ప్రేమ ఉంటే, ఆడపిల్లలకి అమ్మా నాన్న మీద గౌరవం, ప్రేమ ఉంటే, ఆ పనికిమాలిన ఓడిచ్చి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు, అరే మా అమ్మ నాన్న మాట నేను కాదన్ను, వాళ్ళు చెప్పే మాటే నాకు వేదం, నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని చెప్పాలి కదా. చెప్పరు, సమాధానం చెప్పరు, తిట్టరు, కొట్టరు, మౌనంగా వెళ్తే 10 రోజులకి పడిపోద్ది ఆ పిల్లాడికి. వాడు చెప్పే డైలాగులకి, వాడి ఇచ్చే గిఫ్ట్లకి, వాడి పైకి ఎక్కేస్తారు. సినిమాలకు, షికారులకి, పార్కులు అన్నీ తిరిగేస్తారు, అన్నీ అయిపోతాయి. పెళ్ళి వస్తుంది. పెళ్ళి అనే అంశం వచ్చినప్పుడు, ఆడపిల్ల ఇంట్లో అంశం వచ్చినప్పుడు, అప్పుడు వీడి దగ్గరికి వచ్చి మా అమ్మ నాన్న మాట నేను కాదనలేను, మా అమ్మ అంటే నాకు ప్రేమ, మా నాన్న అంటే నాకు గౌరవం, మా నాన్న మాటే నాకు వేదం అని పనికిమాలిన డైలాగులు చెప్తుంది. ఇప్పుడు వీడి దగ్గరికి వచ్చి, నువ్వు ఎవరో తెలుసా? వ్యభిచారివి అని అర్థం. నీకు నిజంగా అమ్మా నాన్న మీద గౌరవం, ప్రేమ, వాళ్ళ మాటే నీకు వేదమైనప్పుడు, ఒకడొచ్చి నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ మాట చెప్పాలి. అడిగే ప్రేమకు మాత్రం అమ్మా నాన్న పర్మిషన్ లక్కర్లా. వాడితో పార్కులు తిరగడానికి అమ్మా నాన్న పర్మిషన్ అక్కర్లా. వాడితో సినిమాలకు వెళ్ళడానికి అమ్మా నాన్న పర్మిషన్ అక్కర్లా. వాడితో ఓయో రూమ్లకు వెళ్ళడానికి అమ్మా నాన్న పర్మిషన్ లక్కర్లా. వాళ్ళతో సముద్రాలకి, బీచ్లకు వెళ్ళడానికి అమ్మా నాన్న పర్మిషన్ లక్కర్లా. వాడితో చాటింగ్లు నైట్ అంతా పడుకొని ముసుగేసుకొని చాటింగ్లు చేయడానికి అమ్మా నాన్న పర్మిషన్ లక్కర్లా. చెట్ల కింద కూర్చొని, పుట్టల మీద కూర్చొని ఫోన్లు మాట్లాడడానికి, పనికి మాల సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి అమ్మా నాన్న పర్మిషన్ అక్కర్లా. ఈ వెధవలకి అమ్మా నాన్న పర్మిషన్ ఎప్పుడు కావాల్సా? పెళ్ళి అంటని కావాలి అమ్మా నాన్న పర్మిషన్. నేను వ్యభిచారంటారు నిన్ను. పెళ్ళికి వస్తారు అమ్మా నాన్న గుర్తు, పెళ్ళికి వస్తారు అమ్మా నాన్న గుర్తు. అప్పుడు అమ్మా నాన్నలు అనుకుంటారు, నా కూతురికి నేనంటే ఎంత గౌరవమో. వీళ్ళకి తెలీదు ఆ పిల్ల చేసిన పనికి మాలిన పనులన్నీ బయట. పెళ్ళికి నా కూతురు నా మాటే వింటుంది అనుకుంటారు వీళ్ళు. ఆ పనికి మాలలో ఉన్న ఒకటి జీవితం నాశనం చేసింది ఈ పిల్లని తెలియదు వీళ్ళకి. ఎవడి కోసం నటన? నీకు నిజంగా అమ్మా నాన్నల మీద గౌరవం ఉంటే ప్రేమలోనే పర్మిషన్ తీసుకో. ఒప్పుకోకపోతే వదిలే, వాడు చచ్చిపోడు.
నీకు నిందపడదు కదా, నీకు మర్చిపడదు కదా. ప్రేమల్లో చాలామంది విఫలమైపు ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం లవ్ ఫెయిల్యూర్. మీరు చేసే ప్రేమలకి అర్థం లేదు. అమ్మా నాన్నల ప్రమేయం లేకుండా, అమ్మా నాన్నల ఇంటర్ఫియరెన్స్ లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా, పర్మిషన్ లేకుండా ప్రేమించేసుకొని వాడు మోసం చేశాడు, ఈ పిల్ల మోసం చేసింది, నాడు ఎంతరో ఊరిలేసుకుని చచ్చిపోతే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఏమైపోతారు? నిన్ను పుట్టించిన దేవుడు ఏమవుతాడో? ఒక పిల్ల పొద్దున్నే, ఆదివారం పొద్దున్నే శుభ్రంగా తలస్నానం చేసి చేతిలో బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని పునరుద్ధానపు రోజున, బల్లా కార్యక్రమం రోజున ఆరాధనకి వెళ్తున్న వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి పెంచారు ఆ పిల్లని. కష్టపడి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ 3rd year చదువుతుంది మా ఊళ్ళో. అయితే ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది. మహాభక్తి పర్రాలు ఆ పిల్ల, మహాప్రార్థన పర్రాలు. చర్చికి వెళ్ళింది. ఈ అమ్మ నాన్నలు ఇద్దరు కూలి పనులు చేసుకునేటోళ్ళు. కూలి పని చేసుకుని ఆ బిడ్డను చదివించుకుంటున్నారు, ప్రయోజకురాలు చేయాలని. చర్చికని బయలుదేరి వెళ్ళిపోయింది. ఒక 2 గంటల తర్వాత ఫోన్ వచ్చింది అమ్మ నాన్నలకి. చెప్పండి సార్ ఎవరంటే, పలానా అమ్మాయికి తల్లిదండ్రులు మీరేనా? చెప్పండి సార్ మేమే. మీ పాప ఏ డ్రెస్ వేసుకునింది? తెల్ల డ్రెస్ వేసుకుని సార్. చేతులు ఏమన్నుందా? బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళింది సార్. చర్చికి వెళ్ళానని చెప్పిందా మీకు? అవును సార్. కాదు, మీ అమ్మాయి చర్చికి వెళ్ళా. ఎక్కడుందో తెలుసా? ఈ రైలు పట్టాల మీద పడి, రైలు కింద పడి 2 ముక్కలైపోయింది నీ కూతురు. చూసుకోండి, వచ్చి 2 ముక్కలైపోయింది. కారణం ఎవడో మోసం చేశాడు. సిగ్గు లేకుండా అమ్మా నాన్నలు చదివించి, ప్రేమ చూపి, పెంచి, భోజనం పెట్టి, నిన్ను ఇంత శరీరం ఇచ్చి, నిన్ను అంత ప్రయోజకురాలను చేస్తే అమ్మా నాన్న ఏమైపోతారన్న ఇంకిత జ్ఞానం లేకుండా వాడెవడో మోసం చేశాడని చచ్చిపోతానవే, తప్పు కదా? నీకు దేవుని భయం ఉంటే ఆ దేవుని కోసం ఆలోచించవా? వాడు పోతే ఇంకొకరు వస్తారు. నా దేవుడు ఒకరిని నా జీవితంలో తీసేశాడు అంటే నా దేవునికి ఇష్టం లేదు. నీ దేవుడికి ఇష్టం లేకపోతే నీ జీవితంలోంచి ఒక వ్యక్తిని మైనస్ చేస్తాడు. అది మనుషులు చేసే క్రియ కాదు. అది దేవుడు బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. ఎప్పుడైనా గాడ్ విల్ టేక్ ఆఫ్ సమ్వన్ ఫ్రమ్ యువర్ లైఫ్. రాంగ్ పర్సన్తో దేవుడు ఎప్పుడు పెట్టాడు. దేవుడు బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాడు. దేవుడి ఆలోచనకు లోపడకుండా, దేవుడు నా కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు కదా, నన్ను తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే నన్ను పేరు పెట్టి పిలిచాడు కదా, నన్ను ఆయన వాడుకుంటాడు కదా, నన్ను ఆయన ఘనుడుగా చేస్తాడు కదా, నన్ను ఆయన ఉన్నత స్థానంలో నిలబెడతాడు కదా అన్న ఇంకిత భావం లేకుండా దేవుణ్ణి మర్చిపోయి, కన్న తల్లిదండ్రులను మర్చిపోయి, తోబుట్టులను మర్చిపోయి చచ్చిపోయి ఏం సాధిస్తావు నువ్వు? జీవితం అనే పుస్తకంలో 2వ కాగితంగా ప్రేమ చినిగిపోతే, ప్రేమ పోతే జీవితం అయిపోయిందా? ఇస్ ఇట్ ఓవర్? ప్రేమ అనే కాగితం చినిగిపోయింది, పుస్తకం అయిపోయిందా? ఎన్ని కాగితాలు ఉన్నాయి? ఇంకా 98 కాగితాలు ఉన్నాయి. ఇంకా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక్క కాగితం పోయిందని మిగిలిన 98 కాగితాలను తీసుకెళ్ళి తగలట్టేస్తే దాన్ని ఏమంటారు తెలుసా? బుద్ధిహీనత అంటారు, భక్తిహీనత అంటారు, దుర్నీతి అంటారు, అతిక్రమం అంటారు, పాపం అంటారు, నేరం అంటారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుడు తీసుకోక మునిపే నీ సొంతంగా నువ్వు ముగించేసుకుంటే నీకు అక్కడిచ్చేది దేవుడు పరలోకం కాదు, నీకు అక్కడిచ్చేది దేవుడు నరకం. 3rd కేటగిరీ భార్యలు. ఈరోజు ఎందరో భార్యలు, ఎందరో పుణ్య స్త్రీలు, ఎందరో భార్యామణులు, ప్రార్థనా పరులు కూడా చేసే పని ఏంటో తెలుసా? ఆత్మహత్యలు చేసుకుంటారు. కారణం ఏంటి? నా భర్త నన్ను మోసం చేశాడు సార్, నా భర్త నన్ను వేధిస్తున్నాడు, నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, నా భర్త నన్ను వరకట్న వేధింపులు చేస్తున్నాడు, నా భర్త చూపిస్తున్న టార్చర్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఎంతమంది భార్యలు చచ్చిపోతున్నారు తెలుసా ఆత్మహత్యలు చేసుకుని. నా ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది ఆడవాళ్ళని చూశాను, చాలామంది భార్యలని చూశాను. చిన్న చిన్న పసిబిడ్డల్ని పెట్టుకొని ఆ పసిబిడ్డల జీవితం ఏమైద్దా అని కూడా ఆలోచించకుండా భర్త మీద కోపంతో పసిబిడ్డల మీద వాళ్ళు చూపించేటువంటి ఆ పగ, దాన్ని ప్రేమ అంటారా? పాలు తాగే పసిబిడ్డలను కూడా మంచాన పడుకోబెట్టి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భార్య స్థానంలో ఉన్నటువంటి చాలామంది. కారణం భర్త మోసం చేశాడు. వాడు మోసమే చేస్తాడు. వాడి కోసం చచ్చిపోతావా? దేవుడు నువ్వు పుట్టంగానే నీకు ఒక భర్తనప్ప చెప్పాడు చేతిలో. నువ్వు పుట్టంగానే నీ చేతిలో వాడు చేయి పెట్టాడు దేవుడేమైనా? ఎప్పుడొచ్చాడు భర్త?
భర్త అనే పాత్ర నీ జీవితంలో ఎప్పుడు ప్రవేశించింది? సగం జీవితం అయిపోయాక. సగం జీవితం అయిపోయాక నీ జీవితంలో దేవుడు భర్త అనేవాడిని ప్రవేశపెడితే ఆ భర్త ఏం చేశాడు? మోసం చేశాడు, టార్చర్ చేశాడు, వేధిస్తున్నాడు, నీ కన్నీళ్ళకి కారణమయ్యాడు. అలాంటి వాడి కోసం చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే మంచోడి కోసమన్నా చచ్చిపోతే బాగుంటుంది, కానీ అట్లాంటి పనికి మాలినోడి కోసం చచ్చిపోతే శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు 1 సంవత్సరం రోజుల తర్వాత. అంతే జరిగేది, ఇంకేం ఉండదు. నీ బిడ్డలు అనాథలు అయిపోతారు, నీ బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు, నీ బిడ్డలు నాశనం అయిపోతారు. నిన్ను కట్టుకున్నవాడు నిన్నే పట్టించుకోవద్దు, నీ బిడ్డలు పట్టించుకుంటాడా? ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో బిడ్డల్ని కనేసి శుభ్రంగా వాడు సంసారం చేస్తాడు. నష్టపోయింది ఎవరు? నీ బిడ్డలు. నష్టపోయింది ఎవరు? మీరే. మగాళ్ళకి ఆడవాళ్ళ విలువ తెలియక ఇలాంటి అఘాయిత్యపు మరణాలు సంభవిస్తున్నాయి ఆడవాళ్ళ జీవితాల్లో. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఫ్రీ అంటే తెలుసా? ఫినాయిల్ అని మీరు అనుకుంటారేమో, కాదు. అన్నిటికంటే ఫ్రీగా దొరికేది స్త్రీ. ప్రపంచంలో ఫ్రీగా దొరికేది ఆడది, స్త్రీ, మహిళ, మగువ. స్త్రీ ఫ్రీ. స్త్రీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. అందుకే ఈ మగ ఎదవలకి ఆడవాళ్ళ విలువ తెలియట్లేదు. అందరు కాదు, కొందరు విలువ తెలియదు. వీళ్ళకి పెళ్లి చూపులకు వస్తారు శుభ్రంగా అమ్మాయిని చూసుకోవడానికి. సూటు బూట్ వేసుకొని 10 మంది వెనక పెట్టుకొని బ్యాచ్ చేసుకొని వస్తారు. శుభ్రంగా వాళ్ళు పెట్టిన టీ కాఫీలు తాగి, జ్యూసులు తాగి, స్వీట్లు మిచ్చారంతా తినేసి మీ అమ్మాయి బాగా నచ్చింది సార్, రంగు, ఎత్తు, చదువు అన్నీ బాగా నచ్చాయి, పాటలు బాగా పాడుతుంది, స్వరం బాగుంది, భక్తి కూడా నేర్పించారు, రక్షణ అనుభవం కూడా ఉంది, మాకు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. మరి ఇంకా ప్రాముఖ్యమైన విషయానికి వద్దామా సార్? ఏంటి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్తాను, ఒక షర్ట్ కొనటానికి. షాప్కి వెళ్ళాను, అది వేరే వాడి షాప్, అది వాడి షర్టు. అక్కడికి వెళ్ళాక నాకు షర్ట్ నచ్చింది. నేను అన్నాను, సార్ ఈ షర్ట్ నాకు నచ్చింది, షర్ట్ ఇచ్చేసి ఎంత డబ్బులు ఇస్తావు చెప్పు అంటే ఎలాగుంటుంది? షర్ట్ నాకు నచ్చింది, షర్ట్ ఇచ్చేసి ఎంత డబ్బులు ఇస్తావు అంటే ఎలాగుంటుంది? మీరు బట్టల షాప్కి వెళ్ళారు, మీకు బాగా అలవాటు కదా బట్టలు కొట్టుకెళ్ళటం. పట్టు చీర నచ్చింది, షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చీర బాగుంది సార్, నచ్చింది, చీర ఇచ్చేసి ఎంత డబ్బులు ఇస్తావు అంటారా? దాన్ని ఏమంటారు తెలుసా? అన్యాయం, దౌర్జన్యం అంటారు. వాడి వస్తువును నువ్వు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు నీ ఇంటికి డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? వస్తువుని ఇంటికి తీసుకెళ్ళేవాడు డబ్బు ఓనర్కి ఇవ్వాలి. ఇది న్యాయం. డబ్బు వీడే అడిగి వస్తువు వీడే అడిగితే అది అన్యాయం. అన్యాయమా కాదా? అన్యాయమే. అయితే ఇక్కడ జరిగేటువంటి ఒక సంఘటన చెప్తా. ఈడంటాడు, మీ అమ్మాయి బాగుంది సార్, అంతా నచ్చింది సార్, ఎంత ఇస్తారు? దేనికి రా ఎంత? అదే సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్ళాలి కదా, ఎంత ఇస్తారు? సిగ్గు లేనేదవా? పెళ్లి చేసుకునేది నువ్వు, తీసుకెళ్ళేది నువ్వు, జీవితకాలం సేవలు చేయించుకునేది నువ్వు, డబ్బు ఇవ్వాల్సింది ఎవడో? టీవీల్లో ప్రకటనలు వస్తూ ఉంటాయి, అనౌన్స్మెంట్స్, యాడ్స్ రూపంలో. ఏమని తెలుసా? కట్నం అడిగేవాడు గాడిద అంటే మేము అడ్డగాడిదలమే సార్, మేము కట్నమే అడుగుతాం సార్, మాకు ఆడపిల్ల కాదు సార్, మాకు ఆడపిల్ల తెచ్చే పైసా కావాలి సార్, పైసా కావాలి సార్, మాకు డబ్బు ఇస్తేనే చేసుకుంటాం పెళ్ళి, డబ్బు దగ్గర గిట్టుబాటు అవ్వకపోతే, పైసా నచ్చకపోతే మాకు పిల్ల నచ్చదు సార్, డబ్బే కావాలి. ఇలాంటి ఎదవలకు మీ బిడ్డల్ని ఇవ్వద్దమ్మా. ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి మీ బిడ్డల్ని ఇచ్చి పెళ్ళిళ్ళు చేయకండి. ఎందుకు తెలుసా? వాడు తీసుకెళ్ళిన డబ్బులు అయిపోద్ది 1, 2 నెలలు, 3 నెలలకి. తర్వాత నీ కూతురు కన్నీళ్లు పెడుతూ బ్రతకాల్సి వస్తుంది చివరి వరకు. ఏం చేస్తారు? అన్నీ సెట్ అయిపోతాయి. మళ్ళా వీడు ఏంటి భక్తిపరుడు, క్రైస్తవుడు. ఎక్కడ అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు తెలుసా? 100కి 90 పెళ్ళిళ్ళు ఎక్కడ అయిపోతున్నాయి? కట్నం దగ్గర అయిపోతున్నాయి, డబ్బు దగ్గర అయిపోతున్నాయి. అరే కనింది వాళ్ళు, చదివించింది వాళ్ళు, పెంచింది వాళ్ళు, పోషించింది వాళ్ళు, ప్రయోజకురాలు చేసింది వాళ్ళు, రక్షణ అనుభవాన్ని నేర్పించింది వాళ్ళు, భక్తి శ్రద్ధలు నేర్పించింది వాళ్ళు, వారి ప్రయోజకురాలుగా బిడ్డల్ని తీర్చిదిద్దింది వాళ్ళైతే ఆ పిల్లని నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోతూ జీవితకాలం నీ ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకెళ్తూ నువ్వెంత ఇస్తావు అనడం తప్పు కదా? తప్పని తెలిసినా కానీ ఈ విషయంలో మాత్రం ఇదే జరిగిద్ది, ఇదే ఫాలో అవుతారు. కారణం ఆడపిల్లకి విలువ లేదు. ఏదైనా సరే కష్టపడి కొంటే తెలుస్తుంది విలువ, కష్టపడి కొంటే విలువ తెలుస్తుంది. ఈరోజు ఆడవాళ్ళ కన్నీళ్లకు కారణం ఏంటో తెలుసా? మగాళ్ళు ఆడపిల్లని కొనట్లేదు కాబట్టి, డబ్బు పెట్టకుండా ఉచితంగా తీసుకెళ్తున్నారు కాబట్టి
ఆడపిల్లని కన్నీళ్లు పెట్టేస్తున్నారు. కట్టుకున్న వాడే కసాయవాడిగా మారి ఆడపిల్లకు కన్నీళ్లు పెట్టేస్తూ ఉంటే ఆడబిడ్డ ఎవరికి చెప్పుకుంటుంది? పుట్టింట్లో ఉన్న అమ్మ నాన్నకు చెప్పుకుంటుందా? అత్తింట్లో ఉన్న అత్తమామలకు చెప్పుకుంటుందా? ఆడపడుచులకు చెప్పుకుంటుందా? తోబుట్టులు చెప్పుకుంటుందా? కట్టుకున్న వాడే అఘాయిత్యాలు చేస్తూ ఆడపిల్లను ఏవో కారణాలతో ఏడిపిస్తూ ఉంటే వీళ్ళకి ఆడపిల్ల త్యాగం తెలీదు, ఆడపిల్ల విలువ తెలీదు. ఆడపిల్లని జీవితంలోకి భార్య స్థానంలోకి రావాలి అంటే, నీతో సంసారం చేయటానికి రావాలి అంటే, నీ జీవితకాలం నీకు వెన్నంటి తోడుగా ఉండాలి అంటే, ఒక ఆడది, ఒక స్త్రీ ఎన్ని త్యాగం చేసుకుంటే భార్య స్థానంలోకి వస్తుంది తెలుసా? తల్లిదండ్రులను వదిలేయాలి, చిన్ననాటి జ్ఞాపకాలను వదిలేయాలి, తోబుట్టువుల్ని వదిలేయాలి, అమ్మా నాన్న ప్రేమల్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని పరాయవాడైన నీ దగ్గరికి వచ్చి తలదించుకొని కాపురం చేయటానికి వస్తే ఆ బిడ్డని, ఆ భార్యని ప్రేమగా చూసుకోవటం చేతకాక కన్నెళ్ళు పెట్టిస్తే నీళ్ళంటూ ఏమంటారు తెలుసా? పనికి మాలిన వాడు, దుర్మార్గుడు అంటారు. భార్య విలువ తెలియక ఆడపిల్ల త్యాగం, భార్య త్యాగం అర్థం కాని మగాళ్ళందరూ ఆడపిల్లలు నేర్పిస్తున్నారు, భార్యలు నేర్పిస్తుంటే ఆ భార్యలు ఏం చెయ్యాలో అర్థం కాక ఏ ఊరో ఏ పురుగుల మందు వెతుక్కుని చచ్చిపోతున్నారు. కారణం భర్తలైన మీరు కాదా? హస్బెండ్స్ ఆర్ రీజన్స్ ఫర్ దట్ డెత్. ఆడవాళ్ళు అలాంటి కోసం చచ్చిపోవచ్చా? బాధ పెట్టేవాడు నీకు నచ్చకపోతే వదిలేసే, లేదా ప్రార్థన చేయి. ఓపికతో సహనంతో వాడిని మార్చుకునే వరకు ప్రార్థన చేయి. చచ్చిపోవడం మాత్రం చేయకు. నీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. నీ బిడ్డల కోసం బ్రతకడం నేర్చుకో, దేవుడి కోసం బ్రతకడం నేర్చుకో. నీ భర్త ఎప్పుడు వచ్చాడు? మధ్య జీవితంలో, సగం జీవితంలో వచ్చినాడు. మంచోడైతే చివరి దాకా ఉంటాడు, పనికి మాలినోడైతే సగంలో వెళ్ళిపోతాడంతే. మధ్యలో వచ్చి మధ్యలో పోయే వాడి కోసం చచ్చిపోవడం తప్పు కదా? ఇట్స్ రాంగ్. బిడ్డల కోసం బ్రతుకు చేతనైతే, బిడ్డలు కూడా లేకపోతే దేవుని కోసం బ్రతుకు. నిజమైన భర్త ఎప్పుడు మోసం చేయడు. నీ నిజమైన భర్త ఎవరో తెలుసా? అతి త్వరలో నీ కొరకు రాబోతున్నటువంటి క్రీస్తు యేసు ప్రభువుల వారు నిజమైన భర్త. ఆయన ఎన్నడూ చేయి విడువడు, ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను పట్టుకొని తీసుకెళ్లే వరకు ఎదురు చూడు ఆయన కోసం. ఆ భర్త కొరకు బ్రతుకు, ఆ యేసే కొరకు బ్రతుకు. ఈ పనికి మాలినోడి కోసం చచ్చిపోతే, ఈ లోకంలో వాడి బాధలు పట్టలేక చచ్చిపోతే నరకంలో పడగలుగుతావా బాధ? నువ్వు ఈ బాధలు భరించలేక మరణం తెచ్చుకున్నావు, బ్రతుకును ఆపేసుకున్నావు. మరి నరకంలో వీడు పెట్టే టార్చర్ కంటే భయంకరమైన టార్చర్ ఉంటుంది. ఇక్కడ అది భరించగలవా? అక్కడ ఊరేసుకోగలవా? అక్కడ చచ్చిపోగలవా? అక్కడ మరణం ఉండదు, వేదన ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, అంధకారం ఉంటుంది, పళ్ళు కొరుకుతూ ఉంటారు, గుండెలు బాదుకుంటూ ఉంటారు. అది భరించగలవా? బ్రతుకు. భర్త మోసగాడైనా, చెడ్డవాడైనా, తాగుబోతాడైనా, తిరుగుబోతాడైనా, పనికి మాలైనా, జోదగాడైనా భరించి సహించడమే ఆడవాళ్ళ యొక్క డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. చేతనైతే ప్రార్థనతో మార్చుకో, లేదా మూర్ఖుడితో కలకాలం బ్రతుకంతే. ఇంతే నా జీవితం, ఏదేమైనా కొద్ది రోజుల తర్వాత నా దేవుని దగ్గర నిలబోతున్నాను నిరీక్షణతో బ్రతుకుంది. ఇలా రకరకాలుగా ఆత్మహత్యల కారణం ఏంటి తెలుసా? నేను ఓడిపోయాను నా జీవితంలో. భర్తే జీవితం అని నేర్చుకున్నారు మీరు, అందుకే భర్త పోంగని లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. భర్త పోంగని జీవితం అయిపోలేదు కదా, ఇంకా 97 కాగితాలు ఉన్నాయి. ఈ జీవితం అనే పుస్తకం అయిపోదు ఎప్పటికి కూడా. ఒకవేళ 99 కాగితాలు చిరిగిపోయిన ఓడిపోయి ఒక్క కాగితం మిగిలితే, ఆ చివరి కాగితంని దేవుడు ఏం చేస్తారు తెలుసా? మిగిలిన ఒకే ఒక్క కాగితాన్ని దేవుడు ఏం చేస్తారు తెలుసా? అందులో నీ విజయాన్ని రాసుంచి, నీ భవిష్యత్తుని రాసుంచి, ఆ ఒక్క కాగితం ద్వారా దేవుణ్ణి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. ఓడిపోయానని భ్రమలో బ్రతుకుతున్నాళ్ళు బయటికి రా. దేవుడు నిన్ను విజేతగా తల్లి గర్భంలో ఎలాగైతే వెన్ను తట్టి ప్రోత్సహించి గెలిపించి లోకంలోకి తీసుకొచ్చి ఈరోజు కూడా నీకు ఆయుష్ని ఆయువునిచ్చాడో, అదే దేవుడు ఈ లోకం అనే యాత్రలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా నిన్ను ఓడిపోనివ్వడు. తల్లి గర్భంలో గెలిపించిన దేవుడు ఈ లోకమనే యుద్ధ రంగంలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇక్కడ కూడా నిన్ను ఓడిపోనివ్వడు, ఇక్కడ కూడా గెలిపిస్తాడు నిన్ను. నువ్వు తొందరపడి పనికి మాలిన నిర్ణయాలు తీసుకోకుండా దేవుని కొరకు ఎదురు చూస్తే ఆ దేవుడు నిన్ను ఖచ్చితంగా విజేతగా నిలబెట్టగలడు. ఏం చేయాలి సార్?
నేను బలహీనతలో ఉన్నాను సార్, నేను ఏం చేయాలి సార్, నాకు శరీరం వీక్ అయిపోయింది సార్ అంటే లేఖనం ఒక మాట చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ వాక్యంలో ఒక మాట ఉంది. 2 Corinthians chapter 12 verse 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ వాక్యం. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు. when you are weak then you are strong. నువ్వెప్పుడు బలహీనుడిగా ఉంటావో అప్పుడే నువ్వు బలవంతుడు. దీని అర్థం ఏంటో తెలుసా? అదేంటి సార్, నా బలం పోయిందంటే అప్పుడే నాకు బలం వస్తుంది అంటున్నారు అంటే, నువ్వెప్పుడైతే బలహీనుడుగా ఉండి నీ జీవితం అనే పోరాటంలో ఈదలేక పోరాడలేక సొమ్మసిల్లిపోయి కుడుంగిపోయి నీరసించిపోతావో ఆ సమయంలో ఏం చేయాలో తెలుసా? గదిలోకెళ్ళు, తలుపు పెట్టు, గొళ్ళెం పెట్టు, చాపేసుకో, మోకరించి నిలువు మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఈ జీవితం ఈదలేకపోతున్నాను నాయన, నా జీవితంలో ముందుకు అడుగు వేయలేకపోతున్నాను, నా బ్రతుకు ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది, ఓటమెంచుల్లో నేను నిలబడిపోయాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ ప్రార్థన సరాసరి ఆకాశం వైపునకి దేవుడి చెవిన పడితే విన్న దేవుడు ఆ ప్రార్థన విన్న తర్వాత ఏం చేస్తారు తెలుసా? మోకరించిన మోకాళ్ళే, ఎత్తిన చేతులే, వేసిన గొల్లెమే నీ చెయ్యి పట్టుకొని శక్తి చేత బలము చేత నిన్ను నింపి వెన్ను తట్టి ప్రోత్సహించి విజయ పదవులో నిన్ను నిలబెట్టి ఓటమి నంచులో ఉన్న నిన్ను తీసుకొని విజేతగా తీర్చిదిద్దుతుంది. ద ప్రేయర్ కెన్ గివ్ యూ ఏ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన క్రైస్తవుణ్ణి ఓడిపోనివ్వదు. ప్రార్థన నీ జీవితానికి బలం ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనతలో ఉండి నా వల్ల కాదు ప్రభా అని ఏడుస్తావో ఆ సమయంలో నువ్వు బలాన్ని పుంజుకోవాలి, శక్తి చేత నింపబడాలి, ధైర్యం చేత నువ్వు నింపబడాలి అంటే వెళ్ళి ప్రార్థన చేయి. ఆ ఒక్క ప్రార్థన నీ జీవితంలో మూసివేయబడ్డ 4 ద్వారాలను తెరుస్తుంది, నీ ముందున్న మార్గాన్ని సరళము చేస్తుంది, నీ ఓటమి అంచుల్ని తుడిచిపెడుతుంది, విజయ పదములో నిన్ను ముందుకు నడిపేస్తుంది. ద ప్రేయర్ కెన్ గివ్స్ యు విక్టరీ. ప్రార్థన నీ జీవితంలో విజయం ఇవ్వగలుగుతుంది. చాలామంది భక్తి పరులు ఏం చేస్తారు తెలుసా? కష్టం వస్తే ప్రార్థన చేయలేరు, శోధన వస్తే ప్రార్థన చేయలేరు, అప్పులు వస్తే ప్రార్థన చేయలేరు, అనారోగ్యం వస్తే ప్రార్థన చేయ. ఇంకెప్పుడు చేస్తారమ్మా ప్రార్థన అంటే, డబ్బులు ఉన్నప్పుడు సార్, ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు సార్, బలం బాగున్నప్పుడు సార్, శక్తి బాగున్నప్పుడు అండి, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఎవడు కాలప్పుడు భక్తి బాగా ఉండి నువ్వు ప్రార్థన చెయ్యాలి అంటే ఆ సందర్భం ఏమై ఉండాలి తెలుసా? నువ్వు నడవలేని స్థితిలో అన్ని ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ శూన్యమైపోయి ఒంటరిగా మిగిలిపోయిన స్థితిలో అప్పుడు చేయాలి ప్రార్థన. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? అన్నీ కోల్పోయాక. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? శోధనలతో చుట్టుకున్నప్పుడు. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? పాపం అనే సంఖ్యల చేత కట్టివేయబడినప్పుడు. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? బలహీన పడిపోయినప్పుడు శరీరం బలపరుచుకోవటానికి, బలము చేత నింపుకోవటానికి. నిజమైన క్రైస్తవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు తెలుసా? ఓటమికి 1 అడుగు దూరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు మోకరించడం కష్టమే, కానీ అప్పుడే మోకరించాలి. అప్పుడు మోకరిస్తేనే దేవుడు నిన్ను బలము చేత నింపుతాడు. 2 Timothy chapter 4 verse 7. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ వాక్యంలో మాట ఉంటుంది, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ ఫినిష్డ్ మై రేస్, ఐ కెప్ట్ మై ఫెయిత్. పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట ఇది. జీవితం ఒక పోరాటం. ఆ పోరాటంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా పోరాడాలి. నీ పరుగుని కడముట్టించాలి. మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతే చేతకాని అసమర్థుడు అంటారు. పౌలు భక్తుడు ఏమన్నాడు? నేను మంచి పోరాటం పోరాడను, నా పరుగు మధ్యలో ఆపేసాను రాశాడా? నా పరుగుని అప్ టు ద ఎండ్, అప్ టు ద డెస్టినీ ఐ కీప్ ఆన్ రన్నింగ్. పరిగెడుతూనే ఉన్నాను నా గమ్యం వరకు. క్రైస్తవుడు ఎక్కడ కూడా ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండేవాడే క్రైస్తవుడు. నువ్వెక్కడ నిలిచిపోయావా అసమర్థుడు అని అర్థం, పిరికివాడివి అని అర్థం, ఓడిపోతున్నవాడివి అని అర్థం. నువ్వు పరిగెడుతున్నప్పుడు నీకు కనపడాల్సింది ఏంటో తెలుసా? ముందున్నవాడిని చూసేప్పుడు పరిగెట్టకు, ఓడిపోతున్నానని భయం వేస్తుంది. నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ వెనకున్నవాడిని చూడు. ఎందుకో తెలుసా? నువ్వు ముందున్నవాడిని చూస్తూ పరిగెట్టడం మొదలు పెడితే, అరే నేను వెనకబడిపోయానే, నేను ఓడిపోతున్నానని భయం వస్తుంది నీకు.
నీ వెనకున్నవాడిని చూడాలి. అయితే ఒక కథ చెప్తాను మీకు. ఒకసారి ఒక నడుచుకుంటూ వెళ్తూ ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నవాడు సైకిల్లో వెళ్ళేవాడిని చూశాడు. అనుకున్నాడు, దేవుడు ఎంత గొప్పవాడు చూడు, వాడికి సైకిల్ ఇచ్చాడు, నేను నడుచుకుంటూ ఇలాగే ఈడ్చుకుంటూ వెళ్ళాలి కాళ్ళని. వాడెంత దృష్టవంతుడో, దేవుడు వాడికి ఎంత కృప ఇచ్చాడో అనుకున్నాడు. ముందున్నవాడిని చూసి, సైకిల్లో వెళ్ళేవాడు ముందున్న బైక్లో వాడిని చూసి అనుకున్నాడు, వాడెంత అదృష్టవంతుడు, దేవుడు వాడికి కృప ఎంత ఇచ్చాడో, చక్కగా ఎండబా తెలియకుండా బైక్లో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. నా బతుకు, నా దరిద్రం చూడు అలాగుందో, బతికినంత కాలం ఈ సైకిల్ తొక్కి బతికి సావాల్సిందే, ఏంటో ఈ దరిద్రం అనుకున్నాడు. ఆ బైక్లో ఉండేవాడు ముందర వెళ్తున్నటువంటి కారు అతన్ని చూసి అనుకున్నాడు, ఆ కారులో వాడు ఎంత అదృష్టవంతుడో, దేవుడు వాడికి ఎంత గొప్ప కృపనిచ్చాడు చూడు, చక్కగా ఏసీ వేసుకొని పాటలు పెట్టుకొని అసలు అలసటే లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. నా బతుకు, నా దరిద్రం ఏంటో, ఎంతసేపు ఎండలో పడి బైక్లోనే వెళ్తూ ఉండాలి అనుకున్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, వీళ్ళల్లో దేవుడి కృప అధికముగా ఎవరికి ఉంది? ఎవడు అదృష్టవంతుడు, ఎవడు దరిద్రుడు, ఎవడు పేదవాడు, ఎవడు లేనివాడు, ఎవడున్నవాడు? ఎవరు లేనివాడు, ఎవడున్నవాడు? బైకోడు అంటున్నాడు కారోడు గొప్పోడు, దేవుడి కృప ఇచ్చాడని. సైకిలోడు అంటున్నాడు బైకోడే గొప్పోడు, దేవుడు కృప ఇచ్చాడని. ఇక్కడ ఎవడికి వాడికి దేవుడి కృప అర్థం కాల. అందరికీ అర్థమవుతుందంటే తెలుసా, ఎదుటోడి కృప అర్థమవుతుంది తప్ప వీడి కృప అర్థం కావటంలా. వీడికి కృప ఇచ్చాడు దేవుడు, ఆ కృప అర్థం కావటంలా. ఎవరి కృప అర్థమవుతుంది? అందుకే క్రైస్తవ జీవితంలో పరిగెడుతున్న పరుగు పందెంలో ఎప్పుడు కూడా ముందు వాడిని చూడకూడదు, నీకంటే వెనక వాడిని చూడు. వెనక వాడిని చూసినప్పుడు నీకేమర్థమవుతుంది తెలుసా? ఇదే కదా మరలా చెప్తా. కారులో వెళ్తున్నవాడు వెనకున్న బైక్లో వాడిని చూశాడు మిర్రర్ల నుంచి. వాడు అనుకున్నాడు, ప్రభువా నీ కృప చాలా గొప్పది నాయనా, నాకు కారు ఇచ్చావు, నీకు స్తోత్రం. బైక్లో వెళ్తున్నాడు, ముందున్న కారు అతని కాకుండా వెనకొస్తున్న సైకిల్ని చూసి అంటున్నాడు, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నీ కృప చాలా గొప్పది, నాకు కనీసం బైక్ ఇచ్చావు, నీ కృప నాకు చాలనయ్యా. సైకిల్లో వెళ్తున్నాడు, ముందున్న బైక్ వాడిని కాకుండా వెనక నడుచుకుంటూ వచ్చేవాడిని చూసి అంటున్నాడు, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీ కృప చాలా గొప్పది నాయనా, నాకు సైకిల్ అయినా ఇచ్చావు తండ్రి, నీ కృప నాకు చాలనయ్యా అన్నాడు. ఆ నడుచుకుంటూ వచ్చేవాడు ముందున్న సైకిల్ వాడిని కాకుండా వెనక వీల్ చైర్లో ఒక వ్యక్తి వస్తుంటే ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నీ కృప చాలా గొప్పది, కనీసం నడవటానికి నాకు 2 ఆరోగ్యవంతమైన కాళ్ళు ఇచ్చావు, నీ కృప నాకు చాలు. ఆ వీల్ చైర్లో ఉన్నవాడు ముందున్న నడిచే వ్యక్తిని కాకుండా వెనక అప్పుడే హాస్పిటల్ దగ్గర అంబులెన్స్లో 108లో ఒక స్ట్రెచ్చర్ మీద నడుములు ఇరిగిపోయిన వ్యక్తిని దించుతుంటే వాడిని వెనక్కి తిరిగి చూసి అనుకున్నాడు వీల్ చైర్లో వాడు, ప్రభువా నీకు స్తోత్రం, నీ కృప చాలా గొప్పది ప్రభువా, కనీసం కూర్చొని ప్రకృతిని ఆస్వాదించే కృప ఇచ్చావు, నీ కృప నాకు చాలు నాయనా. స్ట్రెచ్చర్లో ఉండేవాడు ముందులో ఉన్న వీల్ చైర్లో ఉన్నవన్నీ కాకుండా వెనక్కి తిరిగి చూశాడు. వెనక కనిపించింది అంటే తెలుసా, ఒక వ్యక్తి చనిపోతే, యవ్వనస్తుడు చనిపోతే ఆ శవాన్ని పట్టుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆక్రందనలు చేసుకుంటూ ఏడ్చుకుంటూ. ఆ స్ట్రెచ్చర్లో ఉన్నవాడు ముందున్న వీల్ చైర్లో అని కాకుండా వెనకున్నటువంటి ఆ శవాన్ని చూసి అంటున్నాడు, ప్రభువా నీకు స్తోత్రం, నీ కృప చాలా గొప్పదయ్యా, నీ కృప నాకు చాలున్నాయినా, ఈరోజు నన్ను సజీవుడిగా సజీవుల గుంపులో ఉంచావు, నీకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు ఎవరు దృష్టవంతుడు, ఎవడు దురదృష్టవంతుడు? నీ జీవితంలో దేవుడిచ్చిన కృప నీకు అర్థం కావాలంటే నువ్వు చేస్తున్న పరుగు పందెంలో ముందు నన్ను వైపు చూడకో. నీకంటే వెనక ఎందరో ఉన్నారు, నీకంటే వెనక పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు నీ ప్రాబ్లం ఏంటి సార్? వాట్స్ యువర్ ప్రాబ్లం? సొంత ఇల్లు లేదని ఒకటి బాధ, చిన్న ఇల్లు అని ఒకటికి బాధ, పూరి గుడిసెని ఒకటికి బాధ, పెద్ద బంగ్లా లేదని ఒకటికి బాధ. ఎవడికి వాడికి బాధే. కారున్నోడికి పెద్ద కారుని చూస్తే బాధ, బైక్ ఉన్నోడికి కారుని చూస్తే బాధ. ఈ బాధ ఎప్పుడు పోతుంది? ఈ తృప్తి
తృప్తి మనిషికి ఎప్పుడు వస్తుంది? రాదు. నువ్వు చచ్చిపోయి మట్టిలో పాతెట్టేస్తే దరిద్రం వదిలిపోద్ది, కానీ నీకు మాత్రం తృప్తి కలగదు ఇంకా జీవితంలో. 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించినోడు కూడా తృప్తి లేదు ఈరోజు. నో సాటిస్ఫాక్షన్. తృప్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని విలువ అర్థమైనప్పుడు, దేవుని కృప అర్థమైనప్పుడు తృప్తి కలుగుతుంది. తృప్తి ఎప్పుడు కలుగుతుంది తెలుసా? నీ వెనక ఉన్నవాడిని చూస్తే నీకు తృప్తి కలిగిద్ది. దేవుని కృప నీకు అర్థమైంది. సొంతిల్లు లేదని ఒకడు బాధపడుతుంటే, అద్దింట్లో ఉన్నాను ఒకడు బాధపడుతుంటే, మీకు ఒక విషయం తెలుసా? నిరాశ్రయులైన వారు కనీసం తలదాచుకోవడానికి గూడు లేక ఫుట్పాతుల మీద, రోడ్ల మీద, చెట్ల కింద, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్ల దగ్గర ఎంతమంది వానకు తడిచి, గాలికి ఆరిపోయి, ఎండకు ఎండిపోయి చచ్చిపోతున్నారు తెలుసా? నీడలేక తలదాచుకోవడానికి నీడలేక చచ్చిపోతున్న వాళ్ళు ఒక్క రోజుకి 2,56,000 మంది తలదాచుకోవడానికి నీడలేక చచ్చిపోతుంటే నీ బాధ ఏంటి సార్? సొంతిల్లు లేదని బాధ నీకు? చిన్న ఇల్లని బాధపడుతున్నావా? అద్దిల్లని ఏడుస్తున్నావా? తలదాచుకోవటానికి నీడలేని మన పరిస్థితి ఏంటో ఆలోచించవా? దేవుని కృప నీకు అర్థం కావాలంటే వాడిని చూడు, రోడ్డు మీదకి వెళ్ళి, ప్రభువా ఉండటానికి పూరి గుడిసె నాకు ఇచ్చావు నాయనా, ఈ కృపను బట్టి స్తోత్రం అని ఏ రోజుని చెప్పగలిగిందా నీ నోరు? ఏ రోజుని చెప్పగలిగావా నువ్వు? ఎంతసేపు లేని దాన్ని బట్టి దేవుణ్ణి నిందిస్తావే తప్ప ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం నీకు అలవాటు చేసుకున్నావు ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో. నో, ఇట్స్ నాట్ ప్రాక్టీస్ సచ్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఎప్పుడు లేని దానికోసం ఆడటం, ఉన్న దాన్ని బట్టి స్తుతించటం నేర్చుకో. క్రైస్తవ యాత్ర ముందుకు సాగిపోతూ ఉండంతే, ఆగిపోద్దు ఎక్కడా కూడా. భార్య ప్రేమగా కష్టపడి చెమట కార్చుకొని వంటింట్లో కరెంట్ లేకపోయినా మటన్ బిర్యానీ వండి పెట్టి భర్తకు తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద వడ్డిస్తే ఈ పనికిమాల వాడు ఆ బిర్యానీ దున్నపోతలాగా తినేసి మూతి తుడుచుకొని వెళ్ళిపోతాడు తప్ప ఒక్క కాంప్లిమెంట్ భార్యకి ఇవ్వడు. బాగా వండావు, బాగా చేసావు, చాలా బాగుంది, ఒక్క మాట చెప్తే ఏమైపోద్ది సార్? మీకు మీ భార్య మీరు పెట్టుకున్న పని మనిషి కాదు, మీ జీవితంలో సగభాగం. ఆడవాళ్ళ కష్టం, వంట చేసిన కష్టం ఎప్పుడు పోద్ది తెలుసా? చిన్న కాంప్లిమెంట్ వాళ్ళకి ఇస్తే, చిన్న ఒక్క మాట బాగుంది అన్న ఒక్క మాట చెప్తే వాళ్ళ కష్టమంతా పోద్దప్పుడు ఆనందం వస్తుంది. మా ఇంట్లో మా అమ్మ కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా భార్య కానీ వంట చేసి పెడితే నేను 10 సార్లకు పైగా చెప్తా బాగుంది, సూపర్గా ఉందని. ఎందుకో తెలుసా? వాళ్ళంతా కష్టపడి వండుతారు. భర్త బాగా తినాలని వండుతారు, బిడ్డలు బాగా తినాలని వండుతారు. తినేసి దున్నపోతుల్లాగా మాట్లాడిన రోజులాగా వెళ్ళిపోకూడదు. ఒక్క మాట సరే, నీకు చెప్పడం చేత కాదా? చెప్పకుండా ఉండాలి నువ్వు. అదే భార్య అదే కష్టపడి పొరపాటున అదే బిర్యానీలో కాస్త ఉప్పు ఎక్కువ వేసింది అనుకో, చచ్చిందే రోజు. ఇక ఆ బిర్యానీ ఆవిడ మొహం మీద ఉంటుంది, ఆ ప్లేట్ రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. ఇక వంట బాగలేకపోతే ఈడిచ్చే పేర్లు చూడాలి. మనిషివేనా? ఒళ్ళు ఎక్కడ పెట్టుకొని చేస్తున్నావు? బుద్ధి ఎక్కడ పెట్టుకొని చేస్తున్నావు? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఏరా, బాగున్నప్పుడు పొగట్టం చేత కానీ నీకు బాగలేనప్పుడు పేరు పెట్టారు దేవుడు ఇచ్చాడు. నీకు చేతనైతే భార్య బాగుండినప్పుడు పొగుడు, బాగా వండనప్పుడు తిట్టు. నీకు పొగట్టం చేత కానీ నోరు నీది, బాగలేనప్పుడు ఎందుకు తిడతావు? నేను చెప్తే బాగలేనప్పుడు ఒక్క మాట, ఒక్కసారి అంతే. హోటల్లోడు కూడా రాసి ఉంటాడు బోర్డు మీద ఒక మాట, ఏమని తెలుసా? మీకు భోజనం నచ్చితే అందరిలో చెప్పండి, నచ్చకపోతే చెవిలో చెప్పండి. హోటల్లోడి కాన్సెప్ట్ అది. అర్థం ఏంటి? నచ్చకపోతే సరి చేసుకుంటాం, దగ్గరకు వచ్చి చెప్పండి, పరువు తీయద్దు, అవమానపరచొద్దు అని. భార్యలు కోరుకునేది కూడా అదే. నచ్చితే 10 సార్లు చెప్పు, నచ్చకపోతే ఒక్కసారి చెప్పు, సరి చేసుకుంటా. భార్యలే మిషన్లు కాదు సార్, స్విచ్ చేస్తే వంట అయిపోవటానికి. కష్టపడి వండాలి, ప్రిపేర్ చెయ్యాలి. అసలు వీడి ప్రాబ్లం ఏంటి తెలుసా? వీడికి బిర్యానీ రుచిగా లేదని బాధ. ఒక్క రోజుకి 22 లక్షల మంది, 2,20,000 మంది భోజనం లేక చచ్చిపోతున్నారు. పొట్టకూడు కోసం చచ్చిపోతున్నారు, కడుపు నిండగా చచ్చిపోతున్నారు. అనారోగ్యంతో కాదమ్మా. 2,20,000 మంది ఆకలితో చచ్చిపోతున్నారు రోడ్ల మీద. ఆకలితో కేవలం. అందులో పసిపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఆకలితో అలమటించి చచ్చిపోతుంటే
మీరు భోజనం బాగోలేదని వంటలకి పేర్లు పెడతారు మీరు. దేవుడు ఆ రోజు ప్లేట్లో పెట్టింది తిని శుభ్రంగా ప్రార్థన చేసుకుని చేయకుండా పేర్లు పెడతారు. పేర్లు. ఎక్కడుంది నీ జీవితంలో తృప్తి? అసంతృప్తితో నిండిపోయిన బతుకు. ఇలాంటి బ్రతుకులన్నీ ముందుకు సాగలేక ఆగిపోతున్నారు. తృప్తి లేక. దేని కొరకు పరిగెట్టాలో తెలుసా? ప్రభువా, నాకు ఇచ్చిన కృప గొప్పదయ్యా, నీవు నాకు ఇచ్చిన కృప గొప్పదయ్యా అని క్రైస్తవుడు పరిగెడుతూనే ఉండాలి. వెనకున్న వాడిని చూస్తూ పరిగెట్టు. దేవుడు వానికంటే నిన్ను ఎంత హెచ్చిస్తున్నాడో అర్థమవుతుంది, ఎంత దీవిస్తున్నాడో అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21. నేను జయించి నా తండ్రి సింహాసనమునందు కూర్చుండున్న రీతిగా గెలిచిన వాని నాతో పాటుగా నా సింహాసనమునందు కూర్చుండునిచ్చెదను. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి దిగివచ్చి నీ కొరకు నానా శ్రమల్ని కష్టాలని భరించి, నువ్వు భరించాల్సినటువంటి శిలువ శిక్షను ఆయన భుజాల మీద వేసుకొని, నీ పాప శిక్షను ఆయన మోసుకొని, ఓటమి అంచుల్లో ఉన్నటువంటి నీ బ్రతుకుని విడిపించి విజయ పదములో నిలబెట్టి, ఆయన విజేతగా మరణాన్ని గెలిచి జయించి మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి సజీవుడిగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఆయన అంటున్నాడు, ఇదిగో నా ప్రజలారా, మిమ్మల్ని ఓటమంచుల్లో నుంచి విడిపించాను, ఆ ఓటమి సంఖ్యలను తెంపాను. నేను ఈ లోకానికి వచ్చి నా ఆధ్యాత్మిక యాత్రను ముగించుకొని గెలిచిన విజేతగా పరలోక రాజ్యంలో నా తండ్రి సింహాసనం ముందు నేను కూర్చున్నాను. ఈ లోకంలోకి మిగిలింది మీ గెలుపు మాత్రమే. గెలవటానికి మార్గమేశా. నువ్వు కూడా ఈ లోకం అనే క్రైస్తవ యాత్రలో గెలిస్తే, క్రైస్తవ పోరాటంలో గెలవగలిగితే, క్రైస్తవ్యాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా ముగింపు వరకు సాగించగలిగితే, నీ పరుగు కడముట్టించేంత వరకు నువ్వు పోరాడగలిగితే, విశ్వాసంతో నువ్వు గెలవగలిగితే, పరలోకంలో నేను నా తండ్రి సింహాసనం నందు ఎలాగైతే కూర్చున్నానో, క్రైస్తవులని మీ అందరినీ కూడా, గెలిచిన క్రైస్తవులని నా సింహాసనమునందు నేను కూర్చుండునిచ్చెదను. దిస్ ఈస్ ద కంక్లూజన్. ఆయన నిన్ను తల్లి గర్భంలో గెలిపించాడు, ఈ లోకంలో గెలిపివ్వటానికి దిగి వచ్చాడు. ఆయన గెలిచి గెలుపును చూపించి వెళ్ళిపోయాడు. గెలిచిన వాడి చెయ్యును పట్టుకున్నావు, అయినా నీకు నమ్మకం సరిపోవటంలా. పౌలు భక్తుడు ఎలా పరుగును కడబుట్టించాడు తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకోవటం ద్వారా. అదే ఉంటుంది అక్కడ మాట, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. వితౌట్ ఫైత్ యు కెనాట్ ఇంప్రెస్ గాడ్స్ లవ్. నువ్వు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు ముందుకు సాగలేడు. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు ప్రార్థించలేడు. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు నెగ్గలేడు. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు విజయ పదవులు నడిపించబడడు. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు విజేతగా తీర్చిదిద్దబడడు. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు పరలోక రాజ్యానికి చేరడు. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు క్రీస్తు సింహాసనం మీద అధిష్ఠించడు. యు నీడ్ ఫైట్ to see the success in your Christian life. Everyone rise up on your feet. అందరు లేచి నిలబడదాం. మ్యూజిషియన్స్ ఎక్కడ ఉన్నారు? అందరు లేచి నిలబడండి. everyone rise up on your feet. everyone rise up on your feet. నీ దేవుడు నిన్ను నడిపించడానికి లోకానికి వచ్చాడు, గెలిపించడానికి మార్గాన్ని వేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. The turn is yours. You have to see the success. You have to run forward to your destiny. గమ్యం వైపు పరిగెట్టాల్సిన బాధ్యత దేవుడు నీకు అప్పచెప్పాడు. ఇంతకాలం అసంతృప్తులు బ్రతికావా? ఓడిపోతున్నాను భయంలో బ్రతికావా? గెలవలేనేమో అని ఆత్మహత్య చేసుకున్నావా? ఒక్కసారి నీ యేసయ్య మాట జ్ఞాపకం చేసుకో. అన్ని శ్రమలలో కూడా ఆయన ఎక్కడ ఆత్మహత్యకు ప్రేరేపించబడలేదు. కారణం ఆయన గమ్యం ఆయనకు తెలుసు. పౌలు భక్తుడు ఎన్నో శ్రమలను అనుభవించాడు, ఎక్కడ ఆత్మహత్య చేసుకోలేదు. కారణం ఆయన గమ్యం ఆయనకు తెలుసు. క్రైస్తవుడా, నీ గమ్యం ఆత్మహత్య కాదు, నీ గమ్యం ఉరితాడు కాదు, నీ గమ్యం మధ్యాంతరంలో ఆపివేయటం కాదు బ్రతుకుని. నీ గమ్యం నీ యేసయ్యని చేరటం, పరలోక రాజ్యానికి వెళ్ళటం. విశ్వాసం కలిగి ఉండు. ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు, బలహీనతలను ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నడిపిస్తాడు. తల్లి గర్భంలో నిన్ను ఉంచిన దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. ఎక్కువ తన చిత్తం
నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను తట్టి ప్రోత్సహిస్తాడు. స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా ఆయన నిన్ను విడిచిపెట్టడప్పుడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేపట్టి వెన్ను తట్టి విడిచిపెట్టిన దేవుని ప్రేమ నీతో ఉంది. చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. గమ్యం చేరే వరకు ఓటమి అంచుల్లో నిలబడిపోయిన జీవితాన్ని విడిచిపెట్టకయ్యా. నువ్వెన్ను తట్టి ప్రోత్సహించి నన్ను నడిపించు ప్రభువా. అంధకారమే నా దారి మూసేసిన మార్గాన్ని సరళం చేయి. ఆమేన్. స్తోత్రం. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఒక్కసారి దేవుని వైపు చూడు. కష్టాల కొలిమిలో నిన్ను, శోకాల గుండెలో చీల్చివేసిన ఆయన చిత్తం నెరవేర్చకుండా నీ లోకం నుంచి తీసుకొని వెళ్ళడు నా యేసయ్యా. దేవా కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నిన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నిన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా
బలము తరిగిపోయినా యేసయ్యా నీవే నా ధైర్యమై, నీవే నా కొండగా, ధైర్యము చేతను నింపయ్యా. బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని బలము చేత నింపు నాయనా. స్తోత్రం. నీ బలమే చేజారిపోయినా నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, అయినా నీ దేవుడు నీకు బలము చేత నింపగలిగిన సమర్థుడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు మన దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను నడిపించు ప్రభు. చిత్తాన్ని నా ఎడల నెరవేర్చి గమ్యం చేరే వరకు, నీ రాకడలు నెత్తబడే వరకు, నీ రాజ్యం చేరే వరకు ప్రభువా, ఈ లోకయాత్రలో, ఆ క్రైస్తవ యాత్రలో నన్ను నడిపించి, నన్ను గెలిపించి నాయనా. ప్రార్థన. సర్వాధికారివైన దేవా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు తండ్రి. తల్లి గర్భంలో గెలిపించిన నీవు ఈ లోకంలో ఉన్న మమ్మల్ని తండ్రి, ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే మీ చిత్తంలో మమ్మల్ని గెలిపిస్తారని సెలవిచ్చావయ్యా. నీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు ఇచ్చావు. ఏ ఒక్కరి బ్రతుకు మధ్యలో ముగిసిపోకుండా నీవిచ్చిన ఆయుష్కాలం అంతయు కూడా ప్రభువా నీ చేతి ద్వారా నడిపించబడుతూ చేరిన ప్రతి ఒక్కరు దీవించబడి గమ్యాన్ని చేరటానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సంఘమంతటిని కూడా మీరు దీవించండి. సంఘ కాపరిని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. మీటింగ్ వెనుక ఉన్న ప్రతి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు. పరిచర్య చేస్తున్నారందరినీ దీవించండి. సంగీత కళాకారులను దీవించండి. నా తోటి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన సాటిలేని దివ్యమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.